హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావు గారు. నమస్తే మేడం. బాగున్నారా? సుదీర్ఘ కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అయితే మీరు ఎక్కడ ఉండేవారు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో అక్కడే ఆగిపోయారు. ఏ ఎదుగు బొదుగు లేదు, అయినా పార్టీ మారాలనే ఆలోచన లేదు. బాబాయ్ అంటే మీ చిన్నాన్న దగ్గరికి వెళ్తామనే కోరిక లేదు. అసలు ఏ కోరికతో బతుకుతున్నారు మీరు అసలు ఇంతకీ ఎదుగు బొదుగు లేకోకుండా? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలనుకున్నాను, వచ్చింది. మీకు వచ్చిన లాభం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటిస్ఫాక్షన్, ఆ తర్వాత నా పదవి డెఫినెట్గా అది కూడా. మీరు సంతృప్తి చెందడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అసలు కారణం ఏంటి అసలుకి? డెఫినెట్గా మా నాన్నగారు బతికుంటే ఈరోజు చాలా పెద్ద జానారెడ్డి గారి స్టేజ్లో ఉండేవాళ్ళు. ఆయన లేరు. ఆయన ఉన్న పార్టీలో నేనున్నాను కాబట్టి, ఆ పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్. మీది పెద్ద సైకోయిజం కదా? మా చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుందేమో కానీ నాకు అట్లా అనిపించదు. అంటే నాన్నగారు చనిపోయినా కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ కాలేదు మీరు మీ హస్బెండ్ ఇద్దరు కూడా మీ చిన్నాన్న కేసీఆర్ గారితో తిరిగారు టీఆర్ఎస్ పార్టీలో. మీ హస్బెండ్ కరీంనగర్లో మీ చిన్నాన్నగారు వెంట తిరిగి ఆయన ఎంపీ కూడా అయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు. తర్వాత డిఫర్ అయి బయటకు వచ్చారు. ఈరోజు చిన్నాన్నని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మీరు చిన్నాన్నని కుర్చీ దింపి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడము, చిన్నాన్న కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం చూస్తే ఆనందంతో మీరు అసలుకి ఒక సైకోయిజాన్ని ప్రదర్శించడం లేదా? నో అస్సలే కాదండి. వాస్తవంగా నాన్న రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచి, నాన్నకు బాబాయ్ అయిన కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుండి కూడా కాంగ్రెస్కే తీసుకొచ్చారు. ఆ తర్వాత టీడీపీ వచ్చి ఆయన వెళ్ళిపోయారు. మేము బాబాయ్ పెట్టిన పార్టీ అని ఉద్యమ పార్టీలో పనిచేసినాము. అక్కడ శకుని సంతోష్ పెట్టిన, శోభమ్మ పెట్టిన ఇబ్బందుల వల్ల మేము బయటికి వచ్చాము. వచ్చి నేను కాంగ్రెస్లో ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో, మా నాన్నగారికి ఇష్టమైన పార్టీలో నేను జాయిన్ అయ్యాను. 11 సంవత్సరాలు కష్టపడ్డాం, గవర్నమెంట్ వచ్చింది, నాకు వచ్చేది నాకు వస్తుంది. దాంట్లో సైకోయిజం ఏముంది? ఇప్పుడు నేను అడ్డదారిలో మేనేజ్మెంట్ కోటాలో నాకు టికెట్ రాకపోవచ్చు వాళ్ళలాగా, అక్కడ పనిచేసిన వాళ్ళలాగా. నాకు ఏది వచ్చినా ఇక్కడ పార్టీ పోస్ట్ అయినా ప్రభుత్వ పోస్ట్ అయినా మెరిట్ మీద, నా సెల్ఫ్ స్టాండ్ నా మెరిట్ మీద వస్తున్నట్టు. అది చిన్నదైనా పెద్దదైనా. వాళ్ళు ముఖ్యమంత్రి పదవులు తీసుకున్నది మేనేజ్మెంట్ కోటా, అది మెరిట్ కోటా కానే కాదు, నథింగ్. వాళ్ళది సైకోయిజం. ఆ సైకోయిజం తోటే వాళ్ళు ఈరోజు ఈ రకంగా భ్రష్టు పట్టిపోయినరు. నాది సైకోయిజం కానే కాదు. కరెక్ట్ ఫక్త్ తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నా, నేను ప్రతిపక్షంలో ఉన్నా, తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉన్నా, అధికార పార్టీలో ఈరోజు ఉన్నా ప్రజల పక్షాన ఉన్నా. వాళ్ళు విపక్షంలో ఉంటే వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. సైకోల్లాగా వాళ్ళు తయారై ఈరోజు వాళ్ళకు వాళ్ళు బయటకు వచ్చి ఇష్టం ఉన్నట్టు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను అప్పుడు దోచుకున్నారు, ఆ తర్వాత ఇంకేం దోచుకోవాలో దోచుకున్నారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు నిన్న మొన్నటి కాలంలో. ఇంకా ఎవరు సైకోలు అండి ఇక్కడ? చాలా చక్కగా చెప్పారు. నాన్న కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ జీవితం ప్రారంభించారు కదా, సీనియర్ పొలిటీషియన్ ఉండింటే జానారెడ్డి గారి తరహాలో పెద్ద తరహాలో ఉండేవారు నాన్నగారు అని మీరు అన్నారు కదా. అంత పెద్ద తరహాలో ఉన్న స్వర్గీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ రంగారావు గారి కుమార్తె కనీసం 35 మార్కులు పాస్ మార్కులు తెచ్చుకొని పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చిన్న పదవి తెచ్చుకోలేదా? డిస్టెన్షన్ వద్దు, మేనేజ్మెంట్ కోటా వద్దు, 35 మార్కులు పాస్ మార్కులతో ఒక చిన్న పదవి తెచ్చుకోలేదా? ఎంతసేపు నా కాంగ్రెస్ పార్టీకి మీరు ఊడిగం చేయడం తప్పితే, ఏం దిక్కులేక మా దగ్గర పడిందన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలు భావించడం తప్పితే మీకు వచ్చింది ఏంటి? ఏం పదవి ఇచ్చారు? ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేరా? మీకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేరా? ఒక ఇది ఇవ్వలేరా? అసలు ఒక కార్పొరేషన్ ఏదన్నా ఒకటి ఇవ్వలేరా? ఏమి ఇచ్చారు మీకు? మీరు ఇంకా పోయి డంకా బజార్ నుంచి తాళీ బజావ్ అన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ని పోయి కలవడము. ఏడాది పూర్తయింది మహేష్ కుమార్ పిసిసి అధ్యక్షుడు ఇచ్చని తాళీ బజావ్ అని పోయి చిడతలు వాయించి వస్తున్నారు. మీకు వచ్చిన లాభం ఏంటి? మీకేం చేశారు? రమ్యారావు ఎవరికి చిడతలు వాయించే టైప్ కాదు. నాకు అన్యాయం జరిగిన రోజు తెలంగాణ ప్రజల పక్షాన ఉన్న తెలంగాణ ఆడబిడ్డని, నేను కల్వకుంట్ల ఆడబిడ్డ కంటే ముందు కూడా నేను తెలంగాణ ఆడబిడ్డగానే నాకు ఇష్టం కాబట్టి నేను ఎవరికి కుటుంబంలో పుట్టిన తర్వాత తెలంగాణ ఆడబిడ్డ, మీరు తెలంగాణ ఆడబిడ్డ కల్వకుంట్ల ఇంట్లో కాదు, కల్వకుంట్ల ఇంట్లో పుట్టిన తర్వాత జన్మనెత్తిన తర్వాత అది తెలంగాణలో జన్మనెత్తారు కాబట్టి తెలంగాణ ఆడబిడ్డ అయ్యారు. దానికన్నా ముందు తెలంగాణ ఆడబిడ్డ ఎలా అవుతారు మీరు? నేను ఇప్పుడు ఒక కుటుంబానికి పరిమితమైన వ్యక్తిని కాదు. నేను ఒక
తెలంగాణ ఇచ్చిన జాతీయ పార్టీలు ఉన్న వ్యక్తిని కాబట్టి డెఫినెట్ గా నేను తెలంగాణ ఆడబిడ్డననే అనుకుంటాను. కల్వకుంట్ల ఆడబిడ్డను అల్టిమేట్ గా కావచ్చు, అది కుటుంబంలో ఉన్నంత వరకు. కానీ ఇక్కడ రాజకీయాల్లోకి వస్తే నేను పక్కా తెలంగాణ ఆడబిడ్డనే. నేను ఎవరికి చిరుతలు కొట్టాల్సిన అవసరం లేదు. నాకు అన్యాయం జరిగిన రోజు నేను ఎవరినైనా చింతగట్టే సత్తా కూడా నా దగ్గర ఉంది. మీకుంది లేదని లేదు, మీకు అంత వాగ్దాటి ఉంది. దానివల్ల వచ్చే లాభం ఏంటి? మొన్న ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో మీకు కానీ మీ కుమారుడు పెద్ద కుమారుడికి రితీష్కి ఇద్దరికి కూడా టికెట్ పెద్ద ఎత్తున ట్రై చేశారు. అసలుకి మీ వైపు కూడా చూడలేదు కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని దేకడం లేదు. మీరెందుకు అంత ప్రేమ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ మీద? చిన్నానతో విభేదాలు వస్తేనే అక్కడ కటీఫ్ అనేసి బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీ వైపే చూడడం లేదు. మీ కొడుకు ఎంత కష్టపడినా పట్టించుకోవట్లేదు. మీ కొడుకు పైన దాడులు కూడా జరిగాయి. పార్టీలో కష్టపడుతుంటే దాడులు జరిగాయి, హత్యాయత్నాలు చేశారు. ఇంత చేసిన ఒక కాంగ్రెస్ పార్టీ, మీరు అన్నారు జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అన్నట్టుగా చాలా భక్తిభావంతో మాట్లాడారు. మీ కుమారుడు అంతకన్నా ఎక్కువ పని చేస్తున్నాడు. ఇంత జరిగిన ఒక చిన్న పోస్ట్, మీ కొడుకు పార్టీ పదవి ఏదో ఇచ్చారు, దానివల్ల వచ్చే లాభం లేదు. ఇంకా మీ డబ్బులే ఖర్చు పెట్టి తిరగాలి తప్పితే మీ కుమారుడికి ఏం బ్యాంక్ బ్యాలెన్స్లో బెటర్. వాళ్ళు మీరైనా మీ సొంత ఖర్చుతో పెట్టుకోవాల్సిందే. నేను అడిగేది ఒకటే, అక్కడ బాబాయ్తో డిఫర్ అయ్యి టీఆర్ఎస్ని చీకొట్టి బయటకు వచ్చిన మీరు కాంగ్రెస్ పార్టీలో ఏ దిక్కు లేక కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లుగా ఉన్నారు కదా. ఏ దిక్కు లేక అని మీరు ఒక జర్నలిస్ట్ కాబట్టి మీకు అట్లా అనిపిస్తుందేమో, కానీ నేను కల్వకుంట్ల కుటుంబంకి వెళ్ళి వచ్చిన ఆడబిడ్డను కాకుండా తెలంగాణ ప్రజలు కానివ్వండి, ఈరోజు చాలా రాష్ట్రాల్లో పాటు వరల్డ్ వైడ్గా రమ్యారావును ఫాలో అవుతున్న వాళ్ళు, రమ్యారావును గమనిస్తున్న వాళ్ళు, రమ్యారావును అభిమానిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరికి కూడా నా పనితీరు తెలుసు. నేను దిక్కు దివానా లేక కాంగ్రెస్ పార్టీలో పడి ఉండాల్సిన కర్మ నాకు అంతకంటే లేదు. నన్ను ఆ రకంగా వాస్తవంగా ఎవరు చూడట్లేదు. కాకపోతే అక్కడ 10 ఏళ్ళు అధికారం చేసిన బాబాయ్ పార్టీలు ఉన్న శకుని వాళ్ళు కుట్రలు చేయడం వల్ల నాకు కొన్ని ఇబ్బందులు ఇక్కడ కూడా చేశారు వాళ్ళు. అది ఎవిడెన్స్ దొరికిన రోజు పక్కాగా అది కూడా బయట పెట్టే సందర్భం కూడా వస్తుంది. రాకేం ఉండదు. రమ్యారావు ఒక ట్రాన్స్లో ఉన్నారు. నేనేం చెప్తున్నాను, మీకు ఫాలోయింగ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. కల్వకుంట్ల రమ్యారావుగా మీకు అటు ఉంది. నేను కూడా వెతుక్కుంటే రోజు మీ ఇంటికి వచ్చాను ఇంటర్వ్యూ చేయడానికి. మీకు ఆ ఫాలోయింగ్ ఉంది, అది చరిష్మా ఉంది. కాబట్టి అంత ఉన్న రమ్యారావుకి కాంగ్రెస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేకపోతుంది మేము అడుగుతున్నాము. మీకు ఫాలోయింగ్ ఉంది లేదని లేదు. కల్వకుంట్ల రమ్యారావు గుర్తింపు ఉంది. ప్రతి ఛానల్ మీ వెంట పడుతున్నాయి. ఈ నెల రోజుల్లో ప్రతి ఛానల్లో కూడా మీరు మేజర్ శాటిలైట్ ఛానల్లో కూడా మీరు వాళ్ళు కూడా వచ్చి మీతో ఇంటర్వ్యూలు తీసుకున్నారు. మరి అంత ఆదరణ ఉన్న రమ్యారావుని ఎందుకు కాంగ్రెస్ పార్టీ గుర్తించడం లేదు? మీరు చేసిన తప్పేంటి? మీతో డబ్బు లేదనా, ఆర్థికంగా రాజకీయాలు పెట్టుకోలేరనా, జనబలం లేదనా, ధనబలం లేదనా? చెప్పండి. అంటే రాజకీయాల్లో కూడా కొన్ని అది మీకు అర్థమయ్యేటట్టు ప్రజలకు అర్థమయ్యేటట్టు ఈ భాషలో చెప్పాలో నాకు అర్థం తెలుగు భాషలోనే. కానీ మరి ఆ రకంగా చూస్తే నాది కాదు, జానారెడ్డి గారిదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టిల్ ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలు జానారెడ్డి గారికి ఏం తక్కువ? ఆయనంత ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్ ఎవరు ఉన్నారు? ఆయన దగ్గర డబ్బు లేదా? ఆయన దగ్గర చరిష్మా లేదా? తెలివి లేదా? ఈరోజు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండాల్సిన ఆయన చాలాసార్లు బాధపడతారు. ఆయన అయ్యారా? కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు నేషనల్ పార్టీ కాబట్టి తలెత్తుతాయి. రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొచ్చి కొడుకుని ఎమ్మెల్యే చేసుకున్నాడు. అన్ని అయిపోయినాయి. ఆయన చట్టసభలోకి పంపించుకున్నాడు. ఆయన సీఎం కావాలన్నది ఒకనాడు. రాష్ట్ర విభజన తర్వాత మారిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి జీవం మళ్ళా వచ్చింది, ప్రాణం వచ్చినట్టుగా. రేవంత్ రెడ్డికి అందుకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇంతమంది సీనియర్లు ఉండదు. సరే, జానారెడ్డి గారు పక్కన పెట్టండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఓకేనా? చెప్పుకుంటూ పోతే 7 మంది ఉన్నారు. మీకు బట్టి విక్రమార్క గారు, దామోదర రాజనరసింహ గారు, ఇంత చాలా సీనియర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగిన వాళ్ళు. వీళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు పదవి అంటే, రేవంత్ రెడ్డి గారికి ఉన్న జోష్ కావచ్చు. ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంచెం జోష్ వచ్చింది. ఆయన వల్లే పార్టీ కేసీఆర్ని సరైన రీతిలో ఎదుర్కొన్నాడు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఇచ్చింది. సీనియర్లకు ఇవ్వలేదు. జానారెడ్డి గారు తప్పుకున్నారు రాజకీయాల నుంచి. తన వారసులకు రాజకీయ పట్టాభిషేకం చేసి ఆయన గమ్మన పెద్ద తరహాలో గౌరవాధ్యక్షుడు తరహాలో సూచనలు సలహాలు ఇచ్చుకుంటా కూర్చున్నాడు. ఆయనకేం నష్టం జరగలేదే. నష్టమల్లా వచ్చింది కల్వకుంట్ల రమ్యారావు గారికి. అవునా కదా?
అది మీరు అనుకుంటుండొచ్చు. ఇప్పుడు అయిపోలేదు, రేపటికి ఎలక్షన్స్ లేవు, ఇంకా 2 సంవత్సరాలు కూడా కాలేదు గవర్నమెంట్ వచ్చి, ఇంకా టైం ఉంది. డెఫినెట్గా నా డెసిగ్నేషన్, నా హోదా, అధికారిక హోదా నాకు డెఫినెట్గా వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు, ఇప్పుడు మీరున్న అపార్ట్మెంట్లోనే ఇక్కడ మీ చెల్లి కింద కల్వకుంట్ల కవిత గారి కింద ప్లాట్లో ఉంటే పైన ప్లాట్లో మీరు ఉండేవాళ్ళు, ఓకేనా? గతంలో అవును. చెల్లి కల్వకుంట్ల కవితకు ఈరోజు మంచి బంగళా, ఆస్తి, హోదా అంతా ఉన్నాయి. రమ్యారావు గారు మాత్రము ఇదే అపార్ట్మెంట్లో ఇలాగే ఉండిపోయారు. చెల్లి కల్వకుంట్ల కదా వాళ్ళు దోచుకున్నారు అదే మీరు అంటారు, సరే అవన్నీ పక్కన పెట్టేసి ఆవిడ ఎదిగారు. రమ్యారావు గారు మాత్రం ఆడే ఆగిపోయారు. మీకు లేనిది ఏంది, ఆమెకున్నది ఏంది? దోచుకున్నారని నేను అనలేదు, ఇప్పుడు మీరే అన్నారు. మీరు అంటున్నారు చాలా వీడియోలలో, అవి ఇవన్నీ ఏదో చెప్పారని నేను విన్నాను, అందుకు నేను చెప్తున్నాను. నేనేం అట్లా దోచుకున్నారని చెప్పలేదు. ప్రెస్ మీట్కు వేరే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు అడిగిన దానికి ఆ డిబేట్ సందర్భంగా నేను మాట్లాడానని, నేనేం దోచుకున్నారని ఏమి అథెంటిక్గా ఏం చూపించలేదు. రమ్యారావు మాట్లాడిందంటే అథెంటిక్గా మాట్లాడదు, ఎటు పడితే అడ్డగోలుగా మాట్లాడదు. ఇప్పుడు కవిత మాట్లాడినప్పుడు ఆమె కూడా అథెంటిక్గా అట్లా మాట్లాడాల్సి ఉంది, ఏదో గాలికి 2 పేర్లు చెప్పడం కాదు కదా. ఓకే, మరి కవిత గారి రాత మారింది, మీ రాత అలాగే ఉంది, మళ్ళీ ఏంటి అసలు? నాకేం తిహార్ జైలుకి వెళ్ళే కర్మ పట్టలేదు. నేను తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా. నాకు ప్రజలను మభ్యపెట్టడం, ప్రజలను మోసం చేయడం అంతకన్నా ఇష్టం లేదు. ఆమె తిహార్ జైల్లో ఉన్నారా? మీరు అదేంటి, మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఉన్నాను అడుగుతున్నా, అంటే లిక్కర్ కేసు తిహార్ జైల్లోనే ఉన్నారా అంటున్నా. అందరికి ఇది ప్రపంచవ్యాప్తంగా తెలుసు కదండి ఆ విషయం. తెలియదండి, లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారేమో, తిహార్ జైల్లోనే ఉన్నింది అంటున్నా నేను. అదేనండి, తిహార్ జైలు ఉందని మీ మీడియానే కదా, చిన్న మీడియా నుంచి పెద్ద మీడియా వరకు కూడా దాన్ని పేరు తెలుసు నాకు, అందుకు అడిగాను. సంతోషమా మీకు? నాకెందుకు సంతోషం ఉంటుందండి? ఒక ఆడపిల్ల, మన కుటుంబ ఆడబిడ్డ అయినా ఏ ఆడబిడ్డ అయినా ఒక ఆడపిల్ల జైలుకి వెళ్తే అలా బాధపడాలి కానీ సంతోషపడాల్సింది ఏముంటుంది? మరి ఇప్పుడు ఎలా అన్నారు, నేను తిహార్ జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, తిహార్ జైలుకి వెళ్ళలేదు నేను, అది ఇది అంటే మీరు ఒక విధంగా అంటే మీరు అన్నది దానికి నేను అన్నాను, మీరు అన్నారు మీరు ఇదే అపార్ట్మెంట్ లో ఇక్కడే ఉండిపోయినారు, కవిత చాలా పెద్దగా వెళ్ళిపోయింది. తిహార్ జైలు వద్దు, ఒక ఆడకూతురు, ఒక ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆడకూతురు, ఓకేనా? అదే లిక్కర్ స్కామ్ చేయాల్సిన అవసరం ఉంది. లిక్కర్ కంటేనే ఆడవాళ్ళు దూరంగా ఉంటారు మామూలుగా, అది లిక్కర్ స్కామ్ కవిత గారు చేయాల్సిన అవసరం ఉంది. స్వయాన మీ చెల్లి ఎందుకు చేస్తారు? అది ఉన్నత కుటుంబము, సాదాసీదా కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డ కాదు, ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డ. అది మరి ఆ లిక్కర్ స్కామ్లో ఆమె ఇరుక్కున్నారా, ఇరికించబడ్డారా అనేది పక్కనే పెడితే మీకు బాధ లేదా చెల్లి మీద కేసు వచ్చినందుకు? డెఫినెట్గా బాధ ఉంటుంది. మరి ఎలా మాట్లాడతారు? తిహార్ జైలుకి వెళ్ళాల్సిన పని లేదు నాకు, నేను తిహార్ జైలుకి వెళ్ళలేదు, ఎలా మాట్లాడతారు? డెఫినెట్గా అండి, మీరు ఇక్కడనే ఉన్నారు, మీరు ఎదగలేదు, మీరు ఇదే అపార్ట్మెంట్లు ఉన్నారు, ఇట్లున్నారు అని అంటే, ఇప్పుడు ఎవరో డైవర్ట్ చేసిన దానికి ప్రలోభపడి ఆ రకంగా అట్లా పోయే అవసరం నాకు లేదు, అందుకని నేను ఇక్కడ ఇట్లనే ఉన్నాను అని చెప్తున్నాను. అలా చెప్పచ్చు, అంటే తండ్రి గారు పెట్టిన పార్టీలో ఆమె ఎదిగారు అది చెప్పచ్చు. కానీ తిహార్ జైలు అంటే సొంత చెల్లి అండి, కాదన్నా లేదన్నా సొంత చెల్లి, మీకన్నా చాలా చిన్నది నాకు తెలిసి. నాకు సమాచారం, నాకున్న సమాచారం కేటీఆర్ గారిని కూడా మీరు ఒరేతారని మాట్లాడతారు, ఏరా కేటీఆర్ అనే మాట్లాడతారు, నేను విన్నా అప్పట్లో, ఓకేనా? సొంత చిన్న తమ్ముడు కాబట్టి. కవిత గారు ఇంకా చిన్న వాళ్ళే ఉంటారు మీకన్నా కూడా. అంత చిన్న చెల్లి జైలుకి వెళ్తే బాధపడాల్సింది పోయి, నేను తిహార్ జైలుకి వెళ్ళాల్సిన పని లేదంటే ఎంత అసలుకి మీది అది మనసా, లేదంటే బండరాయి ఏమైనా గుండె ఏమైనా ఉందా లేదా మీకు? మనసాక్షి ఉందా? రమ్యారావుకున్నంత మనస్సాక్షి, రమ్యారావుకున్నంత గుండె ధైర్యము, రమ్యారావు అంత నికార్స్ మనిషి నాకు నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. నాది బండరాయి అనడానికి లేదు. ఇంకా మరి ఆ పని చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళని అడగండి, నన్ను కాదు అడగడం. మళ్ళా జైలు అంటారు మీరు, సరే ఆ పని చేసి అంటున్నారు మీరు, ప్రూవ్ కాలేదు, ఇంకా విచారణలో ఉంది, ప్రూవ్ కాలేదు, ఆరోపణలతో జైలుకి వెళ్ళారు, బెయిల్ పై బయటకు వచ్చారు. ఇన్వాల్వ్ అయింది కదా, ఇన్వాల్వ్ అయిందని మీరు ఎలా చెప్తారు? ఇన్వాల్వ్ అయితేనే బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేశారు కదా. కక్ష సాధింపులు కూడా ఉంటాయిలేండి, కానీ అవి వేరే. ఇన్వాల్వ్ అయితేనంటే బీజేపీని మీరు సమర్థిస్తున్నారా? నేను బీజేపీని సమర్థించడం కాదు నాగరాజు గారు. కవిత జైలుకి వెళ్ళక ముందు ముఖ్యమంత్రి కూతురు, తర్వాత మాజీ ముఖ్యమంత్రి కూతురు జైలుకి వెళ్లే సందర్భంలో ఆషామాషిగా అడ్డగోలుగా ఎటు పడతట్టు ఏ ఆధారం లేకుండా ఆరోపణలు వచ్చినంత మాత్రాన అరెస్ట్ చేయరు కదా. ఏదో టైం పాస్ కు సినిమా చూసినట్టు సిబిఐ అయితే రాదు కదా. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అప్పట్లోనే అరెస్ట్ చేసి సిబిఐ అధికారులు 16 నెలల పాటు జైల్లో పెట్టారు. ఇంతవరకు ఇది ప్రూవ్ కాలేదు, బెయిల్ మీద బయటకు వచ్చాడు ఆయన. చాలా కేసులు అలా 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 వీగిపోతున్నాయి. ఆ కేసులు అరెస్ట్ అయిన బ్యూరోక్రాట్స్ బయటకు వచ్చారు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారు క్లీన్ చిట్ అని బయటకు వచ్చారు. మా పార్టీలో లేదు సబితా ఇంద్రారెడ్డి గారు. ఓకే, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్ళారు, క్లీన్ చిట్ అని బయటకు వచ్చింది. ఆవిడ కూడా క్లీన్ చిట్ అని బయటకు వచ్చింది.
అంటే జస్ట్ ఆరోపణలతోనే అరెస్ట్ చేశారు, బెయిల్పై బయటకు వచ్చి అందరూ ఒక్కొక్కరు కేసు నుంచి వస్తున్నారు. జస్ట్ ఆరోపణలే కవిత కదా ఇన్వాల్వ్ అయిందేమో, అయి ఉండొచ్చు, అయింది అని వాళ్ళు అంటున్నారు. అయిందా లేదని విచారణాధికారులు సిబిఐ నిర్ధారిస్తుంది. ఒక అక్కగా మీరు ఎలా చెప్తారు అయ్యింది అని ఎలా చెప్తారు? అయ్యింది అని నేను అనలేదండి, కాకపోతే ఇన్వాల్వ్ అయ్యి ఉంటేనే చేసి ఉంటారు అదే అంటున్నాను. ఇన్వాల్వ్ అయ్యి ఉంటేనే అంటే మనకు అది చూపిస్తున్నారు కదా. ఇప్పుడు మీ మీడియా చూపిస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా చూపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఏదో ఒక చిన్న తప్పు చేసిన వాళ్ళకే ఒక ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు ఇది జరిగిందా లేదా థెఫ్ట్ అనేది చూస్తారు. అట్లాంటిది ఒక కేసీఆర్ ఉద్యమ నేత, 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు, మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక ఎమ్మెల్సీ, ఎంపీ, ఇవన్నీ ఉన్నామెను ఎటుపడతాటే చేస్తారండి. రాజకీయ కక్ష సాధింపులు కాదనుకుంటే రాజకీయ కక్ష సాధింపులు అంటే కవిత ఉందా టార్గెట్? ఎందరు లేరు బీఆర్ఎస్ పార్టీలో? కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనుకుంటే కేటీఆర్ ఉంటాడు, హరీష్ ఉంటాడు, కవితనే టార్గెట్ చేసుకుంటారు. ఢిల్లీలో జరిగింది, ఇది లిక్కర్ స్కామ్ జరిగింది ఢిల్లీలో కదా, కవిత గారు ఎంపీ కదా. లిక్కర్ స్కామ్ ఢిల్లీకి సంబంధించిన పాలసీ ఢిల్లీది, కానీ దాని స్కెచ్ అంతా డిఫరెంట్ స్టేట్స్ లో జరిగింది. హైదరాబాద్ ఇంట్లో జరిగింది, ఢిల్లీ స్థాయిలో మంతనాలు చేసిందని ఆరోపిస్తున్నారు. చాలా ఉంది. మీ కొడుకు రితీష్ మీద దాడి చేసింది ఎవరు? ఎప్పుడు? ఇంతకుముందు దాడి జరిగిందని చెప్పారు కదా, మీ కొడుకు రితీష్ మీద ఎప్పుడు దాడి జరిగిందని ఒకసారి? అవునండి, చాలా సార్లు చేశారు అట్లా. అది ఎల్బీ నగర్ లో జంగ్ సైరన్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు అక్కడ ఎవరు చేశారు? ఇంకెవరు, శేఖర్ సంతోష్ చేపిస్తాడు. సంతోష్ అప్పుడున్నాడు, సంతోష్ స్పాట్ మాకు తెలుసు కదండి. సంతోష్ లేడు కానీ అక్కడ ఏసీపీలు డీసీపీలకు ఫోన్లు చేసి మా బాబు ఫోటో పంపించి వైండప్ చేసి చేశారు కదా. ఏసీపీ డీసీపీలే దాడి చేశారు అంటే ఏసీపీలు డీసీపీలే చేశారు మరి. ఓకే, వాళ్ళే అత్యాయత్నం చేశారు. అవును, అత్యాయత్నం పోలీసులు అత్యాయత్నం చేస్తారు. పోలీసులు అత్యాయత్నం చేస్తామంటలేరు. సంతోష్ బాస్ కాబట్టి సంతోష్ చెప్పింది వాళ్ళు వినాలి కాబట్టి, లేకుంటే లూప్ లైన్లు వేస్తారు కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాము. ఇక్కడ విద్యార్థులు ఇబ్బంది పెట్టినోని ఏదో ఒకటి చెప్పుకుంటారు కదా, ఆ చెప్పుకునే దాంట్లో భాగంగా మా బాబును టార్గెట్ చేసి చేశారు. ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. అత్యాయత్నం అది డెఫినెట్ గా అత్యాయత్నమే. పోలీసులు అత్యాయత్నం చేస్తారా? చేపించాడు అక్కడ. పోలీసులను నేను తప్పు పట్టట్లేదు, అక్కడ తన చేతికి మరకంటకుండా పోలీసులను వాడుకున్నాడు. ఓకే, అంటే లాకప్ లో అయితే లాకప్ డెత్ చేసిన బహిరంగ ప్రదేశాల్లో కూడా పోలీసులు చంపుతారు కదా. నేను ఆ మాట చెప్పట్లేదు. మళ్ళీ అత్యాయత్నం మీరు ఆరోపిస్తున్నారు కదా. డెఫినెట్ గా ఎందుకంటే దీని తర్వాత కూడా ఇంకో ఇన్సిడెంట్ అయింది. బాబు ఇంకో ప్రోగ్రామ్, అది ఇంకో సందర్భం, ఇంకో ప్రోగ్రామ్ చేసుకొని వచ్చి ఆయన లేజర్ ఐ ఆపరేషన్ చేయించుకున్నాక రెస్ట్ తీసుకుంటుంటే కూడా మళ్ళీ ఈ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు గారు మొత్తం టీంను పంపించి కొంచెం ముందు ఒక 1 అవర్ ముందే బాబు ఇంట్లో నుండి వెళ్ళిపోయిండు. నేను చిన్న బాబు ఇద్దరమే ఇంట్లో ఉన్నాము. బాబు లేడన్నా బెడ్రూమ్, బాత్రూమ్స్, ఈవెన్ లాస్ట్ పైన వాటర్ ట్యాంక్లో కూడా వెళ్ళి చూసుకొని బాబును బయట అరెస్ట్ చేసుకొని కనీసం ఐ డ్రాప్స్ వేసుకోనియకుండా వాళ్ళ పోలీస్ వెహికల్స్లో ఏసీ వేయకుండా అద్దాలు మిర్రర్స్ దించేసి చెత్త కుప్పల దగ్గరికి తీసుకెళ్ళి దోమలు ఈగలు గుట్టేటట్టు చేసి వాటర్ ఇవ్వకుండా, మా డబ్బులతో కొనుక్కుంటామంటే ఇవ్వకుండా, ఫోన్స్ లాక్ చేసి అది వాట్సాప్ అందులో హంటర్స్ గ్రూప్ అని పెట్టుకొని నా ఇబ్బంది. ఒక్క దగ్గర కాదు, సిటీ నలుమూలలు తిప్పుకుంటూ చెత్త కుప్పల పక్క కుంచుకుంటూ ఆ రకమైన పనిష్మెంట్, ఆ రకంగా హింసించలేదా మా బాబుని? మీకు మీ చెల్లి కవిత గారికి వివాహాలు, మీ ఇంటి పేరు మారిపోయింది. అయినా ఈరోజు కల్వకుంట్ల రమ్యారావే అంటారు, కల్వకుంట్ల కవిత అని అంటారు. మీ హస్బెండ్ ఇంటి పేరుతో మీరు ఎప్పుడు లేరు. కల్వకుంట్ల రమ్య గారనే వస్తుంది, ఆమెకు కల్వకుంట్ల కవితనే వస్తుంది. చెల్లికి కష్టం వచ్చినప్పుడు అది అని చెప్పారు కదా. ఇప్పుడు చెల్లికి దగా చేసో మోసం చేసో, లేదా చెల్లి ఆ పార్టీలో దగాపడో తన మనసు గాయపడి బయటికి వచ్చింది. చెల్లి కష్టంతో బయటికి వచ్చేసి ఎవరు లేనిలా ఒక సర్కిల్లో నిలబడితే మరి చెల్లిని ఏమైనా పలకరించారా మీరు? చెల్లెకి అక్కడ ఇబ్బంది అయింది కావచ్చు, ఇంటి పార్టీలా కష్టమైంది కావచ్చు. నేను వచ్చిన పార్టీలో నాకు అక్కడ అక్క చెల్లెలు లెవెల్ లేకపోయినా నేను వచ్చినప్పుడు పార్టీ నన్ను రిసీవ్ చేసుకుంది. మరి చెల్లి అంత కష్టపడి ఇబ్బంది అయ్యి వచ్చినప్పుడు మరి రావచ్చు కదా నా దగ్గరికి, ఎందుకు రాలేదు? మీరే చెప్పింది మీకన్నా చిన్నది కదా. అరే నా నాకంటే చిన్నది కాబట్టి రావచ్చు కదా. అక్క నాకు కష్టం వచ్చిందని రాలేదు. అక్క మనసు గొప్పది కదా, అక్క మనసు వెన్న కదా. ఓకే, అక్కనే ఒక స్టెప్ ఎందుకు దిగలేదు? దేనికోసం దిగాల నేను? చెల్లి కోసము. చెల్లి కోసం కాదు. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న అన్యాయాలు, అవినీతి మీద మాట్లాడకుండా ఈరోజు తనకు కష్టం వచ్చింది అని కవిత మాట్లాడితే అది ఎవరి కోసం, ఎవరి పక్షాన మాట్లాడుతున్నారని నేను తన పక్షాన ఈ రకంగా నిలబడాలి. మీరు చెప్పండి నాగరాజు గారు.
ఆవిడ ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు. మీరు అంటున్నారు షెక్కుని అని. నాకు అర్థం కాలేదు. ఒకటి నాగరాజు గారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు కవిత కానీ నేను కానీ XYZ ఎవరైనా కానీ మనం ప్రజల పక్షాన ప్రజల కోసం ఉండాలి కానీ ఎంతసేపు మన పదవి మన ఆరాటం మన కోసం అనేది రాజీనామా చేసింది ఎమ్మెల్సీ పదవికి. సస్పెండ్ చేశాక చేసింది, ముందు చేయలేదు. ఓకే, ముందు చేయాల్సింది. సస్పెండ్ చేశారు, ముందు ఎందుకు చేయలేదు? పదవుల మీద మోజు లేకుంటే ముందెందుకు రాజీనామా చేయలేదు? మాత్రమే సస్పెన్షన్ అనేది ఒక తాత్కాలికము. మళ్ళా వారంకో 10 రోజులకో నెలకో 3 నెలలకో కూడా సత్ప్రవర్తన కలిగి ఉంటే మళ్ళా సస్పెన్షన్ అయితే పార్టీలో తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ సస్పెండ్ చేసిన వెంటనే నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నీ పార్టీలో నాకెందుకు, నీ పదవి వద్దు ఏమొద్దని ఇట్లా లెఫ్ట్ లెగ్తో కొట్టిపడేసింది కదా కవిత గారు. ఒప్పుకోరా? గొప్పతనం కాదంటారా అది? అస్సలు కాదండి, స్వార్థం అంటాను. అది ఎట్లా అంటారు? డెఫినెట్గా ఇప్పుడు ఏపీలో గతంలో చాలా మంది సస్పెండ్ చేసి ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఎవరు రాజీనామాలు చేయలేదండి. సస్పెండ్ చేసినా కూడా అలాగే పట్టుకొని కూర్చున్నట్టు ఆ పార్టీని. అట్లా కవితగా సస్పెండ్ చేసిన నిమిషాల వ్యధిలోనే ఇట్లా ఎడమకాలతో పడేసిందంటే ఒప్పుకోవాలి మీరు ఆమె గొప్పతనాన్ని. ఎడమ కాలు కాదు, ఎడమ చెయ్యి కాదు. ఇక్కడ ఒక కాజ్ కోసం లేకుంటే ప్రజల కోసమో ఒక కాజ్ కోసమో పనిచేసిన వాళ్ళు వాళ్ళ పదవిని నిస్వార్థంగా వాళ్ళు రాజీనామా చేస్తారు. గతంలో కేసీఆర్ గారే ఉన్నారు, తెలంగాణ కోసం ఆ కాజ్ మీద తెలంగాణ కోసం రాజీనామా చేస్తానన్నా అన్నారు. ఎన్నోసార్లు రాజీనామా చేసిండ్రు, ఎన్నికలకు వెళ్ళిండ్రు, గెలిచిండ్రు. ఇక్కడ కవిత అధికారం ఉన్న 10 ఏళ్ళు అధికారంలో అనుభవించి ఆ తర్వాత అక్కడ అనుకున్నది కానప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి బీసీ ఉద్యమం అనుకుంటూ అక్కడ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురువై ఉండి ఈరోజు మళ్ళీ బీసీల పక్షాన ఉంటా అంటే మరి అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఏ బీసీ గురించి ఎందుకు మాట్లాడలేదు? అసలు కల్వకుంట్ల కుటుంబానికి ఏమైందంటారు? ఫస్ట్ ఒక ఆడబిడ్డ బయటకు వచ్చింది, ఇప్పుడు మళ్ళా ఇంకొక ఆడబిడ్డ బయటకు వచ్చింది. ఏం జరుగుతుంది కల్వకుంట్ల కుటుంబంలో? దీని బయటకు వచ్చింది ఎందుకు అని గతంలోనే ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇచ్చాను, అప్పుడు వివరించాను. నేను అట్లనే కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు వచ్చిన ఆడబిడ్డను మరి మీరు ఒక్కసారి అడగండి, ఎందుకు రావాల్సి వచ్చింది, అధికారం అనుభవించి ఎందుకు రావాల్సి వచ్చిందని. నేనేమో అధికారం లేకపోయినా కానీ నేను వచ్చి ఇక్కడ జాయిన్ అయినా, ఇప్పుడు అధికార పార్టీలో నేనున్నా. కానీ మరి అధికారం పోయినాక విపక్షంలో ఎందుకు ఇవ్వడలేకపోయింది కవిత అనేది అక్కడ మీరు అడగాల్సిన అవసరం ఉంది. ఓకే, కవిత గారిని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేస్తే 100% అడుగుతాను. కేసీఆర్ గారి కుటుంబం చాలా పెద్ద కుటుంబము. అన్న పిల్లలు, తోబుట్టువుల పిల్లలు, చాలా పెద్ద కుటుంబం అనమాట. ఇంత పెద్ద కుటుంబం ఉంటే సంతోష్ రావు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ కుటుంబంలోకి? మళ్ళా సంతోష్ రావు గారు ఎవరు? మీ పిన్ని చెల్లి కుమారుడు, అంతే కదా? అంటే మీకు తమ్ముడు వరుస అవుతాడు. తమ్ముడు చియా తమ్ముడే కదా? నాకేం తమ్ముడు అండి? మీ పిన్నికి చెల్లి కొడుకు అంటే మీ చిన్న పిన్ని కొడుకు, మీ బాబాయికి మర్దాలి కొడుకు, అంతే కదా? అంటే మీకు తమ్ముడు వరుస. చి అన్న చా అన్న తమ్ముడే. ఓకేనా? సంతోష్ రావు మీ తమ్ముడే. కేటీఆర్ గారు సొంత తమ్ముడు, చిన్నాయన కొడుకు. సంతోష్ రావు వచ్చేసి పిన్నికి చెల్లి కొడుకు, తమ్ముడే. ఓకేనా? ఎక్కడి నుంచి ఇంత పెద్ద ఫ్యామిలీలోకి ఒకవేళ సంతోష్ రావు గారు ఒకవేళ బైపాస్ చేసుకొని వచ్చాడే అనుకుంటాం. అంత ప్రాధాన్యత ఏంది? అందరినీ బైపాస్ చేసేసి అంత ప్రాధాన్యత, అంత అసలుకి ఎమ్మెల్సీ సీట్లు కూడా టికెట్లు కూడా ఇచ్చే స్థాయికి వచ్చాడంటే ఎందుకంత? కల్వకుంట్ల ఫ్యామిలీలో అంత సమర్థులు లేక ఆయన క్యాప్చర్ చేశాడా వ్యాక్యూమ్ని, లేకపోతే ఎవరైనా అందించారా? ఎక్కడ జరిగింది ఇదంతా అంటారు తప్పు? మనం ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుందాం నాగరాజు గారు. తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత గారు ఉండే, ఆమె దగ్గర ఒక శశికళ ఉండే. ఆమె ఎవరు? శశికళ జయలలిత గారికి ఏమన్నా బంధువా, క్లాస్మేటా, ఫ్రెండా? జస్ట్ టేక్ కేరర్, ఫోటోగ్రాఫర్గా వచ్చి టేక్ కేరర్గా అయింది. ఆమె మొత్తం పార్టీని హైజాక్ చేయలేదా? క్యాప్చర్ చేసుకోలేదా? నేను కేసీఆర్ గారికి ఎట్లా అన్న బిడ్డనో అక్కడ జయలలిత గారు కూడా ఒక అన్న బిడ్డ ఉండే కదా, దీప అని. కనీసం ఆమెకి ఎంటర్ ఉండేదా? లాస్ట్ కు జయలలిత గారి గతి ఎట్లా అయింది? హాస్పిటల్లో నాకు కొన్ని మంచి నీళ్ళు ఇవ్వండి, చిన్నపిల్ల అయినా పెద్ద పిల్ల అయినా బంధువే కదా, అన్న బిడ్డే కదా. రాజకీయాల్లో పెట్టడం కాదు, కనీసం మేనత్తని కలుసుకునే సందర్భం లేకుండా చేసింది కదా. నాకేమో బాబాయిని కలుసుకునే సందర్భం వీడు లేకుండా చేసిండు, అక్కడ చేసిండు కదా. మరి కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి నాకు అని చనిపోయే దశలో అడుక్కునే పరిస్థితి కల్పించిందా లేదా? ఎవరి వల్ల వచ్చిందా గతి? శశికళ వల్ల అక్కడ జయలలిత గారికి వచ్చింది. జయలలిత గారికి అక్కడికి ఆ పరిస్థితి వచ్చిన సందర్భంలోనే 2017లోనే నేను కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న సందర్భంలోనే చెప్పాను, నా బాబాయ్ అయిన కేసీఆర్కు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఇదే గతి పట్టబోతుంది అని నేను 2017లో అఫీషియల్గా చెప్పాను తెలంగాణ ప్రజలకి. 19 సంవత్సరాల కిందనే నాకు ఈ విషయం తెలుసు, కానీ ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్పాను. ఏదైతే చెప్పానో అదే జరుపుకుంటూ వస్తుంది. ఇక్కడ ఈ తెలంగాణ శశికళ కొడుకు ఇప్పుడు టేక్ కేర్ గుండి ఇప్పుడు కేసీఆర్ గారు వారంకోసారి 15 రోజులకోసారి హాస్పిటల్కి పోయే గతి పట్టింది. అంతేనా? ఆడపడితే తెలుగింటి ఆడపడిచి ఎలా ఉంటారు, పుట్టింటి వాళ్ళు తనకు మంచి చేసినా చేయకపోయినా ఎప్పుడు కూడా పుట్టింటి మేలే కోరుకుంటారు. డెఫినెట్గా. ఓకేనా? నా పుట్టిల్లు బాగుండాలి, నాకేం ఇవ్వకపోయినా పర్వాలేదండి, నా పుట్టిల్లు సంతోషంగా ఉండాలండి అంటారనమాట. మరి ఈ ఆడపడిచేంటి పుట్టింటి నాశనం కోరుకుంటున్నారు, మా బాబాయికి కూడా ఇదే గతి పడుతుంది. అరే బాబాయి మీకు మిమ్మల్ని కన్యాదానం చేసి ఇచ్చాడు, మీ హస్బెండ్ యొక్క కాళ్ళు కడిగి మీకు కన్యాదానం చేశాడు, తండ్రి స్థానంలో కూర్చొని కన్యాదానం చేశాడు కదా. ఆ కృతజ్ఞత లేదా మీకు? ఒకవేళ మీకు ఆయన మోసమే చేసి ఉండొచ్చును గాక, కనీసం ఆ కృతజ్ఞత, మా బాబాయ్ కదా, నాకేం చేయి నా ద్రోహం చేసి నా బాబాయ్ బాగుండాలా, నా పుట్టిల్లు బాగుండాలా, ఓకే నా నాన్న లేడు అమ్మ లేదు ఉండేది నాకు ఆ పుట్టిల్లే కాబట్టి నా పుట్టిల్లు బాగుండాలని ఒక మంచి మనసుతో దీవించుకోవచ్చు కదా. ఒక ఆడపడుచు కన్నీరు ఒక కుటుంబ నాశనానికి దారి తీస్తుంది కదా. మీలాంటి వాళ్ళంటే ఏడవడం వల్లే కదా ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు కదా. డెఫినెట్గా 100%. ఒక మాట మీరు అన్నదానికి, రమ్యారావు ఒక్కొక్క బ్లడ్ చుక్కకి నరాన కేసీఆర్ నా బాబాయ్ నా కన్యాదానం చేసినందుకు ఆ కృతజ్ఞత నా బ్లడ్లో ప్రతి చుక్కకు ఉంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నేను ఆయన ఆరోగ్యంగా ఉండాలి అనే దాంట్లోనే హెచ్చరించాను. జయలలితకు గారికి వచ్చిన ప్రమాదం రాబోతుంది అన్నాను, కానీ నేనేమి పక్కకుండి మార్చే మందులు ఇవ్వలేదు, నేనేమి అక్కడ ఇన్ఫార్మర్లను పెట్టుకోలేదు, నేను శాపనార్థాలు అంతకంటే కేసీఆర్ గారిని పెట్టాల్సిన అవసరం కూడా లేదు నాకు. మందులు ఏ మందులు? తాగే మందా? టాబ్లెట్స్ అండి మందులు అంటే. తెలంగాణలో మందులు అంటాము. బీపీ షుగర్ వేసుకుంటారు మరి ఆయన? బీపీ షుగర్ వేసుకునే మందులు. బీపీ షుగర్ కి ఎవరు ఇస్తారు అవి? శకుని సంతోషిస్తాడు కదా, మీరు ఇందాక చెప్పారు కదా, ఆ సంతోషిస్తాడు. మంచిదే కదా. మీ చిన్నాయనకి ఎట్లా మీరు ఆయన బీపీకి టైం టు టైం మందులు ఇవ్వడము, ఆయన బాగా చూసుకోవడం మంచిదే కదా. నేను ఇందాక ఏం చెప్పాను, అక్కడ ఉన్న జయలలిత దగ్గర ఉన్న శశికళ టేక్ కేర్గా మంచిగా చూసుకుంటున్నా అని చెప్పి ఆ మన్నార్గుడి మాఫియా వ్యక్తి బంధువులు ఎవరిని రానియకుండా చేసి ఏ గతి పట్టించింది జయలలిత గారికి. మరి ఇక్కడున్నాడు కూడా ఆ టాబ్లెట్లో ఏ టాబ్లెట్ ఇస్తున్నాడో ఎవరికేం తెలుసు. బక్కగున్నా గట్టిగా ఉన్నా ఆయనే చెప్పారు కదా, బక్కగున్నా గట్టిగా ఉన్నారు కదా. ఆయన ఎన్నోసార్లు అసెంబ్లీలో చెప్పారు కదా, నేను బక్కగున్నా గట్టిగా ఉన్నా గట్టి ఉంది అని. ఆయన గుండెధైర్యం కూడా అట్లనే ఉంటది కదా, టన్నులు మనకు తెలిసిన విషయమే కదా అది. మరి అట్లాట ఆయన ఈరోజు మరి వారానికి ఒకసారి, ఆయన వయసు కూడా పెద్దగా లేదు, చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా చిన్న వయసు. 50 ఎందుకు ఉంటాయి, 72 ఉన్నాయి. కానీ ఆయన ఏం పెద్ద వయసు అండి ఇప్పటి ప్రకారం. ఇప్పుడు అందరు ఎంతమంది సీనియర్స్ ఉన్నారు మనం చూస్తున్నాం కదా, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళందరి ముందు ఆయన వయసు ఏమంత లెక్కలోది. అలాంటిది ఆయన ఇప్పుడు వారంకోసారి అయితే ఏజీ లేకుంటే యశోదకు వెళ్ళే పరిస్థితి ఎందుకు వస్తుంది? సంతోషాలే కారణం అంటారు. నాకు శకుని అర్థం కాలేదు. కౌరవుల మేనమామ, మహాభారతంలో కౌరవుల మేనమామ శకుని తన కుటుంబానికి అన్యాయం జరిగింది, తన తండ్రికి అన్యాయం జరిగిందని ఒక అక్కసుతో మేనల్లులతో దగ్గర మంచిగానే ఉంటూ మేనల్లుల నాశనం కోరుకునేది శకుని. ఓకేనా? అదా మేనమామ మేనల్లుళ్ళు. ఇక్కడ సంతోషరావు మీకు తమ్ముడు కదా అయ్యేది. ఈ సింకు సరిపోవడం లేదే, శకుని అంటున్నారు మీరు. శకుని అంటే మేనమామ కదా. వాడు కల్వకుంట్ల కుటుంబానికి ఓ చీడ తమ్ముడు కాదు వాడు. మాకు కేసీఆర్ గారి భార్య తరఫు, కేసీఆర్ గారి భార్య తరఫు బంధువు. జస్ట్ తమ్ముడు అనడానికి ఇక్కడ లేనే లేదు. ఈ రోజు ఇంటి ఆడబిడ్డలం ఇద్దరం కూడా గొల్లు నేర్చుకుంటా బయటికి వచ్చి, ఆ కాలంలో రాముడు 14 సంవత్సరాల వనవాసం చేస్తే రమ్యారావు 18 సంవత్సరాల వనవాసం అయిపోయింది. ఈ రోజు అన్న కూతురును నేను అడవుల పాలైనా, కన్న కూతురు ఈ రోజు బయటకు వచ్చింది. ఈ పరిస్థితికి కారకులు ఎవరు? ఈ శకుని కాదా? మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ అప్పుడు మేనమామలాగా పక్కకుండి నటించుకుంటూ గాంధారిని, అప్పుడు ఆ గాంధారిని శకుని ఎట్లా మోసం చేసిండో ఈ శకుని కూడా
ఇప్పుడు శోభమ్మ గాంధార్ని ఆ రకంగానే పక్కకే ఉండి అన్ని సర్ది చెప్పుతున్నా అన్నట్టు అన్ని సర్దుకుంటూ ఈరోజు చరిత్రలో మహాభారతంలో గాంధారి 100 మంది కొడుకులను చంపుకున్నట్టు ఈరోజు ఒక పార్ట్ అయిపోయి బయటికి వచ్చేసింది కదా. ఒక ఇంటి ఆడబిడ్డ ఈరోజు బయటికి వచ్చేసే పరిస్థితి వచ్చింది కదా, పార్టీ నుంచి సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది కదా. సంతోష్ రావు గురించి మీరు ఇలా చెప్తున్నారు కదా, ఒకప్పుడు హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ కవిత గారు కావచ్చు, కవిత అల్లమ్మ శోభ గారు కావచ్చు, సంతోష్ రావుని ప్రోత్సహించారు అక్కడ హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ. మరి ఈరోజు కవిత గారు బయటకు వచ్చి హరీష్ రావుతో పాటు సంతోష్ రావు మీద కూడా కామెంట్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ జరగడానికి వీళ్ళిద్దరే కారణము, నాన్నకు సంబంధం లేదు, అనవసరం నాన్నని ఇరికించారు, వీళ్ళిద్దరి వల్లే కాళేశ్వరం స్కామ్ జరిగింది, వీళ్ళిద్దరే దాంట్లో దోపిడీదారులు, నాన్నకు సంబంధం లేదు అని ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఆ రోజు సపోర్ట్ చేశారు, ఈ రోజు తులనాడుతున్నారు. కారణం ఏంటి ఆ రోజుకి ఈ రోజుకి? ఎగ్జాక్ట్లీ 100% ఇలా ఫ్యాక్ట్ ఉందండి. గతంలో ఈ శకుని సంతోష్ను మా కుటుంబంలో ఎంటర్ అయ్యేటట్టు ఇన్వాల్వ్ చేసిందే కవిత. కవిత వాళ్ళ అమ్మకు ఫుల్ ఫ్లెడ్జ్గా వెన్నుదన్ను సపోర్ట్ ఉండి ఈ శకుని సంతోష్కు మొత్తం అన్ని రకాలుగా అండదండగా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ తోటి కొంచెం డిస్టెన్స్ వచ్చిండే హరీష్ కవితకి. ఆ తర్వాత దాన్ని అలసుగా చేసుకొని ఈ శకుని సంతోష్ వీలైనంత వరకు ప్రతి ఒక్కరి మీద, ఇక్కడ ఒక్కరి మీద అని కాదు, కేటీఆర్ మీద, హరీష్ మీద, కవిత మీద, ఇక నేనైతే ఫస్ట్ టార్గెట్ అనుకోండి, ఏ రకంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేశాడు. ఇవన్నీ మీకెలా తెలుసు? మీరు ఏమన్నా వేగులు పెట్టారా, గూఢచారిని పెట్టారా ఇంట్లో? మీకేమైనా పని చేసే పనులు వాళ్ళు వీళ్ళు ఒప్పందిస్తుంటారు ఏమన్నా? నేను సంతోషం ఇవన్నీ చేస్తున్నాడని మీకు ఎవరు చెప్పారు? నేను ఇందాకే మీకు చెప్పాను, నేను కల్వకుంట్ల ఆడబిడ్డతో పాటు తెలంగాణ ఆడబిడ్డను నన్ను అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు నా వెల్ విషర్స్ అనుకోండి, మీరు ఏమనుకున్నా పర్వాలేదు, నాకు ఇన్ఫర్మేషన్ ఉండేది నా సోర్స్ నాకు డెఫినెట్గా ఉంటుంది కదా. సో నేను ఎప్పుడు రమ్యారావు మాట్లాడినా మీరు రివైండ్ చేసుకొని చూడండి, ఏది కూడా సింక్ కాకుండా లేదు అక్కడ జరిగేదానికి. ప్రతిదీ నేను మాట్లాడేదానికి అక్కడ జరిగింది, నేను మాట్లాడుతున్నట్టే అక్కడ జరిగింది. ఇప్పుడు కవిత కూడా అదే చెప్పింది కదా. జరుగుతుండగానే మీకు ఫోన్ వస్తుందా? నాకు ఫోన్ కాదండి, నాకు తెలుసు అక్కడ జరగబోయేది, వీళ్ళ యాటిట్యూడ్ ఏ రకంగా ఉంటుందనేది నాకు తెలుసు కాబట్టి నేను గతంలో చెప్పాను, అదే జరుగుతుంది. ఆనందపడతారు కదా మీరు గొడవలు జరుగుతుంటే? అస్సలు పడనండి. కేసీఆర్ గారు ఒక్కొక్క మెట్టే ఎక్కుకుంటూ అతి కష్టంగా పైకి వచ్చిన ఆయనను ఈరోజు పాతాళంలోకి పడేసిండ్రు. చంద్రబాబు గారు లాగానో, రాజశేఖర్ రెడ్డి గారు లాగానో ఒక్కరే ఉంటే ఈరోజు నవీన్ పట్నాయక్ లాగా ఆయన కూడా ఉండేది కంటిన్యూస్గా సీఎంగా. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరూ షాడో సీఎం లాగా ప్రవర్తించేసరికి కేసీఆర్ గారికి ఈరోజు ఈ పరిస్థితి, ఈ దుస్థితి వచ్చింది. ఏం పరిస్థితి వచ్చింది? బాగానే ఉన్నాడు ఆయన, ఫామ్ హౌస్లో బాగానే ఉన్నాడు. ఏం బాగున్నారు, వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళుకుంటూ, వయసు మీద పడితే పాపం ఆరోగ్యం. అది ఒకటి కాకుండా చాలా టెన్షన్స్ ఉన్నాయి కదా. ఏం టెన్షన్? హ్యాపీగానే ఉన్నాడు, టెన్షన్ ఏముంది? ఇక్కడ మీరు పెద్ద బిడ్డ ఎలా ఉంది? పెద్ద బిడ్డ బాగానే ఉంది. చిన్న బిడ్డ ఎలా ఉందంటే చిన్న బిడ్డ బాగానే ఉంది. అంటే జైలుకి పోయి చిన్నతో మాత్రం ఏం కాదు, బాగానే ఉంది. చిన్న బిడ్డ, పెద్ద బిడ్డ బాగుంది, చిన్న బిడ్డ బాగుంది. ఇంకేం టెన్షన్స్? కొడుకు బాగున్నాడు, మనవడు బాగున్నాడు, ఇంకేం కావాలి? అది మీ యాంగిల్లో మీ లైన్లో అట్లా అనిపిస్తుండొచ్చు, కేసీఆర్ గారు ఈ రకంగా అనుకొని బాగుండొచ్చు అని. కానీ మీరన్నట్టు ఆయన ఒక తండ్రిగా పెద్ద బిడ్డని ఇక్కడ ఉండనీయకుండా చేస్తే అక్కడికి వెళ్ళి అన్ని కష్టాలు పడుతుంది అని అట్లా అనుకుంటుండొచ్చు. చిన్న బిడ్డ మరి అక్కడ జరిగిన వాటికి ఏం ఇబ్బంది వచ్చింది కాబట్టి ఇంత ఇక్కడ ఇన్ని రకాలుగా చేసినా కూడా బయటికి వెళ్ళింది అనేది ఆ బాధ ఉండొచ్చు. పార్టీ పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉండొచ్చు, ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఏ శకుని అయితే నన్ను నమ్మించాడో, మళ్ళీ ఏ శోభమ్మ అయితే మొత్తం గాంధారి పాలన నడిపిందో, మరి అప్పుడు ధృతరాష్ట్రుడేమో కళ్ళకు గంతలు కట్టుకుంటే నా కళ్ళలు గంతలు లేకపోయినా గంతలు కట్టినంత పని చేసిండ్రు కదా ఈ శకుని గాంధారి అని కూడా ఎవరికి చెప్పుకోలేక బాధపడుతుండొచ్చు. ఇక్కడ ఒక మాట అన్నారు, పెద్ద బిడ్డకి ఎంత చేస్తే అక్కడ వెళ్ళి కష్టపడుతుంది అని బాధపడుతుండొచ్చు అన్నారు. ఒక మాట డెఫినెట్గా అన్నారు. మీ బాబాయ్ బాధపడుతుంటారా మీ కష్టానికి? అంటే ఆయన మనిషే కదండి, ఆయన మనిషి, ఆయనకు మనసు బాధపడుతుంటాడా? డెఫినెట్ గా పడుతుంటాడు. ఎందుకు పడాడు? ఖచ్చితంగా కదా. నా పెద్ద బిడ్డ బాధపడుతుంది మాడని ఖచ్చితంగా అనుకుంటాడు కదా. అనుకుంటారు కదా. అనుకుంటాడా లేదా? అనుకుంటుండొచ్చు. మరి అంత పెద్ద మనసు కదా ఆయనది. నా పెద్ద బిడ్డ అక్కడికి వెళ్ళి పాపము
కష్టపడుతుందని బాధపడుతుంటే ఏమి ఆ బాబాయి రేపొద్దున ఆసుపత్రులు పాలవుతాడు, ఇట్లా బాబాయ్ కూడా అది మన జయలలిత కథే పడుతుందని ఆ నోటితో ఎలా అంటారు మీరు? అసలు నేను అనలేదండి, ఆ ప్రమాదం ఉంది అని అక్కడ జరుగుతున్న దాని ప్రకారం హెచ్చరించాను. నేను డైరెక్ట్ ఆయన కలిసి చెప్పలేను కాబట్టి, నేను ఒక ప్రతిపక్ష పార్టీలు ఉన్నా కాబట్టి, నా బాబాయి కంటే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి, ఉద్యమ నేత కాబట్టి, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ కుర్చీలో ఎవరున్నా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి నేను ప్రజలకు తెలిసేటట్టు చెప్పిన, పరోక్షంగా కేసీఆర్ గారికి కూడా హెచ్చరించిన. కానీ ఆయన ఒక ముఖ్యమంత్రి అవ్వడం వల్ల అతి నమ్మకంతో పక్కకున్న వాళ్ళను నమ్ముకొని ఈరోజు ఈ పరిస్థితి వచ్చేసింది. సంతోష్ రావుకి ఇంత ప్రాధాన్యత ఎలా వచ్చింది? అసలుకి వారసులు ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు వారసులు ఉన్నారు, మరి వారసుడు ఉండగా ఈయనే వారసుడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు కదా, ఏంటి అసలుకి? అదే దురదృష్టం. కల్పించారా కలిగిందా? అక్కడ కొన్ని శోభమ్మ కొని తెచ్చిపెట్టిన దురదృష్టం ఇది. మీ పిన్నికి ఫోన్ చేయలేదా మీరు? పిన్ని ఇలా జరుగుతుంది జాగ్రత్త పిన్ని అనేసి, నీ చెల్లెలు కొడుకు నమ్ముకొని కుటుంబం నాశనం అవుతుంది పిన్ని, మాకు ఎలాగో అన్యాయం జరిగింది, నా చెల్లికి అన్యాయం జరగకుండా చూడు పిన్ని అని మీరు చెప్పలేదా? నేను ఇప్పుడు చెప్పడం కాదు నాగరాజు గారు, ఉద్యమ సమయంలో, ఉద్యమం కంటే ముందు కానీ కుటుంబ పరంగా ఉద్యమ సమయంలో కూడా ఆ శంకుని సంతోష్ చేసే వాటిని ఎన్నోసార్లు ఆమెతో డిస్కస్ చేస్తే ఆమె పట్టించుకోలేదు, ఆమె అతనికే సపోర్ట్ చేసింది. వాని మీద ఏడుస్తారు ఎందుకు అనేది. ఈరోజు ఎవరు ఏడ్చే గతి వచ్చింది? అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కూడా ఆ పార్టీ అంత వ్యతిరేకత రాలేదు, ఫ్లెక్సీలు తగలబెట్టడము అవి ఇవి రాలేదు. కానీ కల్వకుంట్ల కవిత గారిని సస్పెండ్ చేసిన తర్వాత మొత్తం అగ్నిగుండమైంది, ఫ్లెక్సీలు కాల్చినారు కవిత డౌన్ నుంచి రోడ్ల మీదకి వచ్చారు. అసలు ఇంత జరిగిందంటే నిజంగా కవిత గారి మీద బీఆర్ఎస్ పార్టీ అంత వ్యతిరేకత ఉందా? నేను ఏ పదవి రాని చాలా చిన్న మనిషిలాగా మీకు కనబడుతున్నాను కదండి, నేను చెప్తే మీకు ఏం లెక్కలో ఉంటది, కానీ మరి మీరే చూసారు కదా. చిన్న మనిషి మీకు పాపులారిటీ ఉంది, అన్నీ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తించలేదు అంటున్నా. చిన్న మనిషిని చిన్న మనిషి నేను ఎందుకు వస్తా ఇంటర్వ్యూకి, వెతుక్కోండి మీ ఇంటికి రాను కదా, మీరే స్టూడియోకి రండి అంటుండి, పెద్ద మనిషి కాబట్టి వచ్చాను. మనము ఫస్ట్ కుటుంబ పార్టీ కాకుండా ఉద్యమ పార్టీ, ఇది ఫస్ట్ ఉద్యమ కాలం నుంచి ఫక్త్ కుటుంబం మొత్తం పార్టీలో గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయింది కూడా. ప్రజలందరూ కూడా నిశ్చితంగా ఆ రోజు ఉద్యమ జెండా పట్టిన కేసీఆర్ గారు ఉద్యమ జెండా పుట్టించి పట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రజలందరూ గమనించారు ఏ రకంగా వీళ్ళు వచ్చిండ్రు, ఏ రకంగా వీళ్ళు పార్టీలో ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయినరు అనేది చూశారు. కాబట్టి మరి కవితను తన నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు అత్యంత దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు కాబట్టి, తన ఓటర్స్ కాబట్టి మరి ఎక్కువ వ్యతిరేకత ఇప్పుడు మనం మీడియాలో చూసింది అక్కడనే వచ్చింది. ఫ్లెక్సీలు తగలబెట్టడం, కాలబెట్టడం అన్నీ నిజామాబాద్లోనే ఎక్కువ జరిగినాయి. అంటే మన ఎంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నాము, దీనికి కారణం ఎవరు అనేది ఆలోచించుకోవాల్సిన ఎవరు ఆలోచించుకోవాలి? అందరూ ఆలోచించుకోవాలి. ముఖ్యంగా కవిత ఎక్కువ ఆలోచించుకోవాలి. మరి ఈరోజు కేసీఆర్ను 10 ఏళ్ళ ముఖ్యమంత్రి అయిన నా బిడ్డ ఈరోజు బయటికి వస్తే ఈరోజు ఫ్లెక్సీలు తగలబెట్టే పరిస్థితి, అపోజిట్ పార్టీ వాళ్ళు తగలబెట్టకుండా వితిన్ ద పార్టీ వాళ్ళు తగలబెట్టే పరిస్థితి వచ్చింది అని అంటే, నేను కళ్ళున్న ధృతరాష్ట్రుని అయిన కాబట్టే ఈ దిక్కుమాల దరిద్ర పరిస్థితి దాపురించింది. దీనికంతటికి కర్మ కర్త క్రియ అన్నీ కూడా కేసీఆర్ గారి భార్య శోభ. సంతోష్ రావా శోభానా? శోభనే సంతోష్ను ఎంకరేజ్ ఆ రకంగా చేసింది. అంటే చెల్లి కొడుకు కోసం కన్న కూతుర్ని బలి పెడుతుందా? ఇక్కడ మీ మీడియాకు అర్థం కాని విషయము, తెలంగాణ ప్రజలకు ఇంకా అర్థం కాని విషయం ఏంటి అంటే, నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. ఇప్పుడు అబ్బో కాదండి, నేను అప్పుడు చెప్తే కూడా అట్లాగే అనుకున్నారు. అంటే ఆమెకు ఎట్లా అంటే, ఇక్కడ అకామిడేషన్ కరెక్ట్గా లేనప్పుడు కూతురుకు ఎక్కడైతే ఏముంది, ఎక్కడ ఉంటే ఏముంది అనే టైపుగా. ఇప్పుడు ఆమె బాధలు ఉందనుకుంటున్నారా? కేసీఆర్ గారు ఆడ కుళ్ళిపోతున్నారు కానీ శోభమ్మ ఏం కుళ్ళిపోవట్లేదు. ఏముంది, అందరు ఒక పార్టీలు ఎట్లుంటారు, ఎవరు రాజకీయ సముచిత స్థానం కోసం తల్లి
తాపత్ర పడుతుంది, మొగుడుతో కొట్లాడుతుంది, కానీ కూతురు ఈడ కాబట్టి ఇంకోసారి ఉంటుందిలే. చెల్లి కొడుకుని మనము పెద్దపీట వేసి కూర్చోబెడతాం. ఏ తల్లైనా అనుకుంటుంది ఆ చెల్లి కొడుక్కి మంచిగా చూసుకోవచ్చు, అరే నా చెల్లి కొడుకును పదవి ఇవ్వచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ చెల్లి కొడుకు ఉన్న కన్న కూతురు అవునా, కడుపున కన్న కూతుర్ని బలి పెడుతుందా? అదే మీకు అర్థం కాని విషయము, మీకు అర్థమైంది మాకు చెప్పండి. అదే చెప్తున్నాను, మీకు అర్థం కాని విషయం, ప్రజలకు అర్థం కాని విషయం అదే చెప్తున్నాను. నాకు ఒక్కరికే అర్థమవుతుంది, డెఫినెట్ గా 100% నాకు ఒక్కరికే అర్థమవుతుంది ఆ లాజిక్, అక్కడ జరిగే వ్యవహారము. కేసీఆర్ గారు మన తెలంగాణ రాజకీయాల్లో కానీ, తెలుగు రాజకీయాల్లో కానీ, ఎక్కడైనా తమిళనాడు రాజకీయం ఏది చూసుకున్నా, కొడుకు వారసుడు ఉన్నప్పుడు ఎవరు కూడా కూతుర్ని ప్రమోట్ చేయరు. అంతెందుకు, మా సోనియా గాంధీ గారు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రమోట్ చేశారు, ఎక్కడైనా అదే జరుగుతున్నది. సో రేపటి అల్టిమేట్గా పార్టీ విపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న కేటీఆర్ఏ వారసుడు అనేది అక్కడ డిసైడ్ అయింది. చెప్పనండి, ఇది కంప్లీట్ అయ్యాక అది చెప్తాను. అల్టిమేట్గా డిసైడ్ అయింది. అప్పుడు కూతురు స్థానం ఏంది, ఇక్కడ ఆమెకు సాటిస్ఫాక్షన్ లేదు, ఆమె అడిగిన డిజిగ్నేషన్ ఇక్కడ కుదరదు. అలాంటప్పుడు వెళ్ళి నీ దారి నీవు చూసుకొని డెఫినెట్గా అంటది. దానికి ఆమె ఎక్కడ ఏం మాట్లాడింది, ఎట్లా మాట్లాడుతుంది ఆమెని నేను 53 సంవత్సరాలు నా వయసు, నేను అప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు కదా. ఓకే, అంటే అవసరమైతే తల్లి నీకు ఏదన్నా చేపిస్తా, మీ నాన్నకు చెప్పి అన్నకు చెప్పి అని అంటాది కానీ తల్లి ఇది ఎట్లా లేదు, నువ్వు వెళ్ళిపో, పార్టీ నుంచి వెళ్ళిపో, నువ్వు ఏదైనా చూసుకో. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నాగరాజు గారు, మీరు నమ్మండి నమ్మకండి, మన చుట్టూ చాలా దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళ సాక్షిగా చెప్తున్నాను నేను. కవిత జైలుకు వెళ్ళి వచ్చినాక అసలు బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారే చెప్పిండ్రు ఫామ్ హౌస్ ఫైల్స్ సందర్భంగా, నరేంద్ర మోడీ ఇంత అన్యాయం చేస్తాడా, నా బిడ్డను కూడా నా నుంచి విడదీయాలనుకున్నారు, నా బిడ్డను ఏకనాథ్ షిండేగా అమ్మన్నారు అని ఆ సందర్భంగా చెప్పారు కదా, మనందరం చూసాం కదా, అవునా కాదా? కవిత జైలుకు వెళ్ళొచ్చినాక కవిత వాళ్ళ అమ్మ అసలు బీజేపీ వాళ్ళు పిలిచినప్పుడు కవిత ఎల్లుంటే ఈరోజు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండకపోతుండే, ఎవరు రాజకీయం వాళ్ళు అని మాట్లాడిన వ్యక్తి ఇంక ఈరోజు ఇలా అనుకోదనడానికి ఏముందండి? 2018లో ఒకవేళ బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో రాకపోయి ఉంటే కవిత గారు బీజేపీలోకి వెళ్ళిపోయారు? కవితకి ఎందుకుందో డౌట్ తెలియదు. కేసీఆర్తో పాటు వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా మళ్ళీ వాళ్ళు వస్తామనే ధీమా వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండే. కానీ కవితకి ఎందుకు కాన్ఫిడెన్స్ లేకుండానో 2018 ఎలక్షన్స్కి ముందే కవిత బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుంది, నేను డెఫినెట్గా ఎంపీగా గెలుస్తా, నాకు సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాలి, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా రాకున్నా నేను వచ్చేస్తా అని. అంటే కవితకు కాన్ఫిడెన్స్ లేకుండే సెకండ్ టర్మ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని. ఏం అవసరం అండి, తండ్రి ముఖ్యమంత్రి, కన్న కూతురు, అప్పుడు స్కాములు లేవు, ఏమి లేవు, అప్పుడే మాట్లాడుకునే అవసరమే. అంటే అక్కడ పదవీకాంక్ష అనేది ఏ రకంగా ఉందో మీరు గమనించు. కేవలం ఇప్పుడు కవిత గారు పదవీకాంక్ష కోసమే పార్టీ నుంచి బయటకు వచ్చారంటారా? డెఫినెట్గా. ఇప్పుడు నాగరాజు గారు తెలంగాణ ప్రజల సాక్షిగా 1200 అమరులైన విద్యార్థుల సాక్షిగా మీరే ఇంటర్వ్యూ చేయాలి, అడగాలి. నేను ఏ పదవి తీసుకోను, నోటి మాటలు చెప్పడం కాదు. ఇప్పుడు ఏదైతే బీసీ వాదం అంటుందో బీసీల కోసం కానీ, మరి అక్కడ భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు అని మాట్లాడుతుంది కదా, ఏ పదవి తీసుకోకుండా నేను ప్రజలకు సేవ చేస్తా అనే ఉదారత కవిత దగ్గర ఉందా? నోటి మాటలతోటి ఇక్కడ నమ్మేది ఉండదు. తెలంగాణ ప్రజలకు అమరవీరుల స్తూపం సాక్షిగా టోటల్ చిన్న ఛానల్ నుంచి పెద్ద ఛానల్ వరకు మీడియా సాక్షిగా తెలంగాణ ప్రజలకు ప్రమాణం చేయగలిగే ఉదారత కవిత దగ్గర ఉందా? అడగండి ఫోన్ చేసి. నేను ఎందుకు అడుగుతానండి, మీరు అడిగిన క్వశ్చన్కు నేను ఆన్సర్ చేస్తున్నాను. మీరు ఉందా అని అంటే నేను చెప్తున్నాను, నాకు తెలుసు కదండి. ఒకవేళ చెల్లి కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంటే అక్క స్వాగతిస్తుందా? అది హైకమాండ్ చూసుకుంటది. ఒకవేళ చెల్లి నాది వదిలిపెట్టండి నాగరాజు గారు, మీరు క్వశ్చన్ అడిగి నేను ఆన్సర్ చేయను. 10 సంవత్సరాలు ఏ పార్టీ మీద పోరాటం చేసి అలసిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల కంటే ముందు కార్యకర్తలు ఉన్నారో, జాగృతి వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ క్యాడర్ తోటి కేసులు పెట్టించుకొని ఇబ్బంది పాలై ఇంకా కేసుల చుట్టూ, మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా కేసుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కవిత వస్తా అంటే ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు, ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు చెప్పండి. ఒక కార్యకర్తగా మీరు చేస్తారా? అంటే కాంగ్రెస్ పార్టీ నన్ను అడిగి కవితని తీసుకుంటుందా? అయినా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, రేవంత్ అన్న చెప్పాడు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న కూడా చెప్పారు మాకు కవితతోటి అవసరం లేదు అని.
కవిత రావాలనుకుంది కానీ వద్దన్నారు. ఈ కల్వకుంట్ల కుటుంబ గొడవల్లో వీళ్ళు మళ్ళా కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు ఒకరు ఆరోపిస్తే, లేదు హరీష్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు ఒకరు ఆరోపిస్తే, ఈ లొల్లిలో ఆయన పేరేంటి, ఆయన పంచాయతీ ఎందుకు తీసుకొచ్చినారు? అంటే ఆరోపించుకుంటున్నారు అట్లా, ఒకరికి ఒకరు అట్లా ఆరోపించుకుంటున్నారు దాంట్లో, అంతే, ఏం లేదు. ఎందుకుంటుందండి? కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరము కవితతోటి? కరెక్ట్ కరెక్ట్, ఊరికి ఆరోపించుకుంటున్నారు అంతే. అంటే మీ వరకు వచ్చేసరికి ఆరోపణలు, ఢిల్లీ వాళ్ళు వస్తే మాత్రం ఎందుకు చేసింటేనే కదా అరెస్ట్ చేస్తారు అంటారు. బాబా ఏమి నీతి అండి? నీతి కాదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి కవితను తీసుకోవడానికి రేవంత్ అన్న మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని అనుకోవడం, మరి అది బీజేపీ టాక్టా మాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ మేము అడుగుతున్నాము, దానికోసం సీరియస్గా ఫైట్ చేస్తున్నాము. ఇప్పుడు లోకల్ బాడీ సెలక్షన్స్ వస్తున్నాయి, ప్రజాపాలన మంచిగా నడుస్తున్నది, దాంట్లో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుండొచ్చు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతుండొచ్చు. కానీ హైకమాండ్ కూడా చెప్పింది కదా మాకు కవిత అవసరం లేదు అని. కవిత ఆప్షన్ లేక రావాలనుకుంది, కానీ ఇక్కడ రిసీవ్ చేసుకోవట్లేదు కదా. ఒకవేళ కవిత కాంగ్రెస్ రారనుకోండి, చెల్లి సొంత పార్టీ పెడితే, జాగృతి పేరుతో సొంత పార్టీ పెడితే, అక్కకు కాంగ్రెస్ పార్టీలో పాపం ఎలాగో పట్టించుకోవట్లేదు, చెల్లి వెంట నడుస్తారా? మీరు మాటికి పట్టించుకోవట్లేదు అని అనొద్దు. అట్లా పట్టించుకోకపోవడము అనేది ఏమీ ఉండదు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీలో కొన్ని సార్లు ముందు రావాల్సిన వాళ్ళది వెనక రావాల్సిన వాళ్ళవి ముందు అట్లాంటివి జరుగుతుంటాయి. కానీ నాదేంటి అనేది నాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, మా పార్టీలో కూడా తెలుసు. నాకు ఎవరి పార్టీకి వెళ్ళాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. వెళ్ళరు. ఓకే, అర్థం కాలేదు పాపము. కవిత గారు 2 సార్లు అమెరికాలో ఉన్నప్పుడే 2 సార్లు కూడా ఆమెకు పోస్టింగ్స్ వచ్చాయి. ఫస్ట్ వచ్చేసి తెలంగాణ బొగ్గు గని కార్మిక సొసైటీ TBGKS అధ్యక్షురాల నుంచి పోస్టింగ్ చేసేసారు. మళ్ళా చూసి ఆమె అమెరికాలో ఉన్నప్పుడే ఆమె లేఖ కూడా ఒకటి లీక్ అయింది ఇక్కడ. ఇది ఆమె అమెరికాకి ఆమెకు చాలా పాపం ఇబ్బంది కలిగినట్టు ఉంటుంది కదా. అసలుకి ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ అంటారు? అంటే మరి తను అమెరికాకి వెళ్ళే ముందు ఒక అనుకొని వెళ్తుంది, వెళ్ళాక మరి తను లీక్ చేసుకుంటుందా, ఇక్కడ ఉన్న వాళ్ళు లీక్ చేస్తున్నారా, మరి అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి ఎవరితోటి కాంటాక్ట్లో ఉన్నారో దాంట్లో భాగంగా ఇవంతా జరుగుతున్నది. కాళేశ్వరం స్కామ్లో మీ బాబాయికి కావచ్చు, మీ తమ్ముడు KTR గారు కావచ్చు, అసలు సంబంధమే లేదంటారా? మేము CBIకి ఇచ్చాం కదా, బీజేపీ వాళ్ళు చూడాలి. అది మీ చెల్లి నాన్నకు సంబంధం లేదు, దీనంతా కుట్రదారులు అంతా కూడా సంతోష్ రావు హరీష్ రావు అంటున్నారు కదా, మీరు ఏకీపిస్తారు దాంతో? అవును అంటుంది. మరి అది ఇప్పుడు తను బయటకు వచ్చినాక అంటుంది. మరి గతంలో సంతోష్ అవినీతి చేస్తుంటే వాళ్ళ నానే ముఖ్యమంత్రి కదా, మరి చెప్పి వాళ్ళని చూడాల్సింది ఉండే కదా వాళ్ళ గురించి. ఓకే, తను బయటికి రాకుండా వాళ్ళని బయటికి పంపించాల్సింది ఉండే కదా. అంటే కవిత కాంగ్రెస్ పార్టీలోకి రారు, సొంత పార్టీ పెడుతుంది అని మీకు సమాచారం ఉందా? ఉందండి. ఏ పార్టీ పెట్టబోతుంది? ఏదో 3-4 పేర్లు డిసైడ్ చేసుకుందాం. చెప్పండి, ఏమేం పేర్లు? పెట్టినప్పుడు తెలుస్తుంది కదండి, మీకు నేను చెప్పడం ఎందుకు. 3-4 పేర్లు డిసైడ్ అయ్యి ఉంది, పెట్టాలని ఉంది. కాంగ్రెస్కి వస్తే పెట్టకపోతుండే, కాంగ్రెస్కి వచ్చే ఆప్షన్ లేదు కాబట్టి, గత్యంతరం లేదు కాబట్టి ఆల్రెడీ ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసేది ఉంటే తెలంగాణ జాగృతి మీదనే సేవ చేయవచ్చు. ఏ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ పార్టీ పెడుతుంది అన్నప్పుడే పదవికాంక్ష ఉన్నట్టు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలందరూ కూడా. అంటే ఇక్కడ నేను ఒకటి చెప్పేది, ఈరోజు TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మీరు కలిశారు కదా, ఈ సందర్భంగా మీ చెల్లి గురించి ఏమన్నా సబ్జెక్ట్ వచ్చిందంటారా? ఈ మధ్యకాలంలో రాలేదండి. లాస్ట్ మంత్ ఆ చర్చ జరిగింది కానీ ఇప్పుడు ఏం లేదు. ఏం లేదు. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక బీసీ నినాదం వినిపిస్తుంది. ఎవరు? తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ నాయకుడిగా బీసీ నినాదాన్ని వినిపిస్తున్నారు. ఆయన బీసీ నినాదంతో ఆయన కూడా త్వరలో పార్టీ పెట్టాలనుకుంటున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రాని మీ చెల్లి కవిత గారు మరి తీన్మార్ మల్లన్నతో కలిసే అవకాశం ఉన్నాయంటారా? అస్సలు కలవరు కదండి. వాళ్ళిద్దరు ఉత్తర దక్షిణ ధృవాల్లాగా ఉన్నారు కదా, చూస్తున్నాం కదా వాళ్ళది రోజు జరిగే వాళ్ళ వైరాలిటీ ఏందనేది మనం చూస్తున్నాం కదా. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు కదా. లేదండి, వాళ్ళిద్దరు కలిసే అవకాశం లేదు. కవిత గారు సింగిల్గా పోతారు. కవిత ఎవరికైనా అసోసియేట్ అవుతుండొచ్చు, సింగిల్గా పోకుంటే మళ్ళీ కూడా ఇప్పుడు పార్టీ పెట్టుకొని తను కూడా మరి సింగిల్గా వెళ్తాడో తర్వాత అసోసియేట్ అవుతారో తెలియదు మనకు. అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు బయటకు వచ్చి 13 సంవత్సరాలు అయిపోయిందా? అయిపోయిందండి. 13 సంవత్సరాలు. అప్పటి నుంచి నేటి వరకు కూడా సంతోష్ రావును టార్గెట్ చేస్తూ ఏదో ఒక సందర్భంలో మీరు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
ఎందుకు అసలు ఆ రోజు మీరు బయటికి రావడానికి కూడా కారణం సంతోష్ రావేనా? డెఫినెట్గా ఆ రోజే ఆయన అంత బలవంతుడా? కుట్రదారుడు. శకుని అంటేనే కుట్ర కదండి. అక్కడ శకుని శోభ ఇద్దరు కాంబినేషన్ కదా. అందుకని ఇలాంటివన్నీ నేను అక్కడ ఉంటే క్వశ్చన్ చేస్తా కాబట్టి అందుకని నాకు ఇబ్బంది చేస్తే బయటికి వచ్చేసిన. సంతోష్ గారు మీకన్నా చిన్నవాళ్ళేనా? చిన్నవాడే. అంత చిన్నవాడు. మీరు 13 సంవత్సరాల క్రితము అంటే ఇంకా మీకన్నా చిన్న వయసే ఉంటుంది అతనిది. మీకే అప్పుడు 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉంటాయి నాకు తెలిసి. ఇప్పుడు 18 సంవత్సరాలు అన్నారు మీరు బయటకు వచ్చి అక్కడ అన్నప్పుడు చాలా చిన్న వయసు ఉంటుంది. మీకే ఒక 35 అట్లా ఉంటుంది. ఎన్ని ఏళ్ళు లేదు మీరు బయటకు వచ్చి? నేను 2010 నుంచి దూరం ఉన్నాను. 2014 కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అంటే 10 నుంచి అంటే ఇప్పటికి 15 సంవత్సరాలు. ఏమంటే మీకు నాకు 38 సంవత్సరాలు ఉంటే మీకన్నా ఒక 8 సంవత్సరాలు చిన్న అనుకున్నా కూడా ఆయనకు 30 సంవత్సరాలు ఉంటాయి. 30 సంవత్సరాల వయసులోనే ఆ కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబంలో చేసి అంత రాజకీయ మంత్రాంగం చేసి ఉంటాడంటారా? అసలు ఆ శకుని లేకుండంటే కేసీఆర్ ఏదైతే బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పిండ్రో డెఫినెట్గా అది జరుగుతుండే. మహాభారతంలో శకుని హస్తిన సామ్రాజ్యాన్ని అంతం చేసే వారికి ఎట్లా నిద్రపోలేదో ఇక్కడ ఈ శకుని కల్వకుంట్ల కుటుంబాన్ని ఇట్లా వక్కలు చెక్కలుగా చేసేంత వరకు ఆ చెట్ల విధవ మా కుటుంబానికి వాడొక చీడ పీడ. చంద్రబాబుతోనే ఢీకొట్టి పార్టీని కాదని బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఒక్కడే జెండా భుజాన మోసి ఒక్కడే కదిలి వందలు వేలను వెనకేసుకొచ్చి ఈరోజు తెలంగాణను సాధించి 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు సంతోష్ రావు గారి చేతుల్లో కీలు బొమ్మలా మారుతాడు అంటే నమ్ముతారా? అక్కడ ఓన్లీ సంతోష్ కాదు కదా, సంతోష్కు పెద్దమ్మ అండా దండ వెన్ను దన్నుగా ఉంది కదా. అందుకని అక్కడ కేసీఆర్ గారు భార్య బాధితుడా అల్టిమేట్గా? ఓకే. మీ పిన్ని అంటే భయమా మీ చిన్నానకు? ఇప్పుడు పేరు చెప్తే బాగుండదు. మీరు అన్ని ఓపెన్ చెప్తారు కదా? అన్ని ఓపెన్ గానే చెప్తాను. గతంలో ఇప్పుడు ఆ లీడర్ మా పార్టీలో ఉన్నాడు, ఇంకా ఆ పార్టీలో కూడా ఉన్నారు కొందరు. వాళ్ళకి కూడా నేను బయటనే చెప్పాను. నాకేం భయం లేదు. రమ్యారావు ఏదైనా వాస్తవాలు చెప్తుంది. నేను బయటనే పులిని అని ఆయన ఇంటర్నల్ గా 4 గోడల్లో ఎంత బాధ ఉంటే చెప్పుకొని ఉంటారు. నేను బయట మాత్రమే పులిని లోపల పిల్లిని అని చెప్పారా? నేను బయట పులిని అంటే ఇంకా అంతే కదండి అర్థం. అంటే పిల్లి అనుకో వేరేది అనుకోవచ్చు కదా మీరు. పులి అంటే బయట, నేను బయట పులిని ఇంట్లో సింహాన్ని అనొచ్చు కదా. అట్లా అనుకున్నప్పుడు ఆ వర్షం చెప్పరు కదా ఎవరైనా. అడవికి రాజు అవసరం లేదు. అడవికి రాజు ఎవరు చెప్పరు కదా, సింహం కదా. మరి ఇంటికి సింహం ఆయన అనుకోవచ్చు కదా. బయట ఊరికే పులిని నేను, ఇంటికి సింహాన్ని నేను, రాజు నేను చెప్పుకోండొచ్చు కదా. అడవి అనేది మొత్తం అదొక జంగల్ ఓపెన్. ఇప్పుడు బయటని అడవి అంటారు, ఇల్లే అంటారు కదా అండి. అది అడవి ఎట్లా అయిపోద్ది? అప్పుడు ఈ ఇంటిని అడవితో పోల్చి అడవికి ఈయన సింహాన్ని అనడానికి ఉండదు కదా. ఓకే ఓకే ఓకే. అట్లా అంటే నాకు తెలియక అడుగుతాను. కవిత గారు రిజిస్టర్ చేసుకున్న పార్టీ పేరు ఏం పేరండి? ఉన్నాయిలేండి, 2-3 చేసుకుందండి. 2-3 పేర్లు మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా నాగరాజు గారు. ఇంటర్వ్యూ తీసుకుంటే వాస్తవం చెప్పుద్దా చెప్పదా బాధలో ఉన్నారు. బాధలో ఉంటే అక్కడ రోజు నడుస్తూనే ఉంది కదా వ్యవహారం అంతా. అక్కకు బాధ లేకపోయినా ఏదో నేను వయసు పెద్దవాడినే కాబట్టి ఆమె కన్నా అన్నకు నాకు బాధ ఉంది, పాపము కవిత గారు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ఇబ్బంది పెట్టాలా మళ్ళీ ఇంటర్వ్యూ చేసి ప్రశ్నలతో అనేసి నేను పాపం వద్దనుకోండి. అక్కకి ఎలాగో బాధ లేదు, పార్టీ పేరు కూడా చెప్పేసి నాకు బాధ లేదు అంటారు ఏంది అండి. జరుగుతున్న సినారియో అంతా చూస్తే ఇట్లా కవిత గాని అధికారం అనుభవించి సొంత తండ్రి మీదనే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం, మీ మీడియాకు నేనే ఆన్సర్ చేయాల్సి రావడం, ఇదంతా బాధ కాకుండా ఏముందండి? ఇదంతా ఏమైనా సంతోషమా చెప్పండి? కేసీఆర్ గారు ఏమైనా ప్రధానమంత్రి అయిపోయినా అంత సంతోషపడే విషయమా ఇదేమన్నా? ఎక్కడో మీరు అన్నట్టుగా నేను విన్నాను, మరి తప్పో రేటు వేసుకోవడానికి చెప్పులు కూడా సరిగ్గా లేని సంతోష్ రావు ఈరోజు 1000 కోట్లు, అమెరికాలో 1000 కోట్లు, జోగిన్పల్లి సంతోష్ అమెరికాలో 1000 కోట్లు భూములు కొనేసినాడు, పెద్ద ల్యాండ్ యాడ్ అయిపోయాడని ఎక్కడో విన్నాను మీరు అన్నట్టుగానే. అవునా? అవునండి. ఒక స్టేట్ అని కాదు, ఒక కంట్రీ అని కాదు, చాలా చోట్ల ఒక పని అమ్మాయి, వాళ్ళ ఇంట్లో పనిచేసే పని అమ్మాయి చాక్ పీసులు, తెలంగాణలో మేము చాక్ పీసులు అంటాం, మరి మీ ఆంధ్రాలో ఏమంటారో నాకు తెలియదు కానీ స్లేట్ పెన్సిల్స్ ఇంగ్లీష్లో. ఆ చాక్ పీసులు ఇంట్లో పొద్దున వీళ్ళు ఇంట్లో పని చేసుకొని వీళ్ళింట్లోనే వండుకుంటూ పెట్టింది తినుకుంటూ చాక్ పీసులు అమ్మగా వచ్చిన డబ్బులతోటి
వీళ్ళ ఇల్లు గడిచేది ఒకప్పుడు. అలాంటి వాటికి ఈరోజు 3 ఫామ్ హౌజులు తెలంగాణలో, వేరే స్టేట్లలో మ్యాన్షన్స్, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇంకా ఎస్టేట్లు, ఇవన్నీ ఎట్లా వచ్చినాయండి? ఏ రకంగా కష్టపడుతూ వస్తాయి నాగరాజు గారు? మీరు నన్ను చూస్తున్నారు గత 10 సంవత్సరాల నుంచి, నేను మిమ్మల్ని చూస్తున్నా, మరి మనకు వచ్చాయా? మీరు కాంట్రాక్ట్ వర్కులు చేయడం మీద ఆయన పెద్ద పెద్ద కాంట్రాక్ట్ వర్కులు చేశాడేమో పాపం. ఏమన్నా పెద్ద పెద్ద కాంట్రాక్ట్ వర్కులు, దానికి ఒకటి ఉంటుంది కదా, దానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దానికి ఉన్న గ్రౌండ్ మీ బాబాయ్ కదా, మీ బాబాయ్ ఉన్నాడు కాబట్టి బాబాయ్ అండతో ఏదైనా చిన్న చిన్న వర్క్లు కాంట్రాక్ట్ వర్క్లో చేసుకొని కాంట్రాక్ట్ వర్క్ సంపాదించుకోలేదు. నేను అదే చెప్తున్నాను కదండి, షాడో సీఎంగా ఒక్క షాడో సీఎం కాదు, 4 షాడో సీఎంల లాగా ఈయన ఒక్కడే ఉన్నాడు. ఒక 4 ఉన్నా కూడా ఆ 4కి సంబంధించి పని వీడు ఒక్కడు చేసుకున్నాడు. ఆ షాడో సీఎంగా చేసుకొని ఇవన్నీ చేసుకొని ఈ రకంగా ఈరోజు మళ్ళా కవితకు అన్యాయం జరిగినప్పుడు అన్న కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇంతవరకు ఏంది దాని గురించి ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఏం లేదు అసలుకి. చెల్లి మీద, చెల్లి పార్టీకి రిజైన్ చేసిన వెంటనే, పార్టీ పదవికి రిజైన్ చేసి వాళ్ళు సస్పెండ్ చేసిన వెంటనే ఫ్లెక్సీలు కాల్చారు, ఆమె దిష్టి బొమ్మలు దగ్ధం చేసి ఇవన్నీ చేసినా అన్న కానీ తండ్రి కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. అంటే వాళ్ళే ఇలా చేయమని ఏమన్నా హైకమాండ్ నుంచి వీళ్ళకి ఆదేశాలు వచ్చింటాయా? హైకమాండ్ ఆదేశాలు లేకుండా కార్యకర్తలు అలా చేయగలుగుతారా? పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని ఎవరు చెప్తే పెట్టిన పార్టీ కాదు. కేసీఆర్ గారి మనసులో నుంచి ఆయన పుట్టించుకున్న అజెండా, ఆయన తెలంగాణ ఉద్యమం ఇదివరకు ఉన్నదాన్ని ఆయన కొత్తగా పార్టీ పెట్టి అదే కాజ్ తోటి ముందుకు వెళ్ళిండ్రు. ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చిండ్రో అందరికీ తెలుసు, ఆయనకు అంతకంటే ఎక్కువ తెలుసు. అలాంటిది పార్టీ నుండి నువ్వు వచ్చేసిన సందర్భంలో పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అంటే అందులో 60-70 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని వాళ్ళే చెప్పుకుంటారు. మరి కేసీఆర్ గారు బతికుండగానే పార్టీ ఉంటే ఇంత, పోతే ఇంత అంటే కేసీఆర్ బతికున్నట్టా లేనట్టా? మరి అక్కడ వాళ్ళ ఏ రకమైన సంకేతము, అది ఏ రకంగా వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి అంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉండి వాళ్ళు ఆ రకంగా దిష్టి బొమ్మ దహనాలు, ధర్నాలు అవి ఇవి చేసి ఉండొచ్చు. నేను ఒక్కటి ముందు నుంచి గమనిస్తున్నా, మీరు పార్టీ నుంచి బయటకు వచ్చినా కూడా గతం టీఆర్ఎస్ ఎక్కడ కూడా మీ బాబాయ్ అని ఒక మాట కూడా అన్నారు మీరు. బాబాయ్ తప్పేం లేదు, చుట్టూ ఉన్నవారే అంటారనమాట. అంటే కవిత గారు కూడా చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటారు. ఆ దయ్యాల్లో ఎవరు? కేసీఆర్ గారు భార్య కూడా ఉన్నారనే. మా నాన్న ఒక్కడే దేవుడు అన్నది, చుట్టూ ఉన్న వాళ్ళు దయ్యాలు అన్నది ఇంక్లూడ్, అంతే కదా? అంతేనా? మీరు నమ్ముతారా? డెఫినెట్గా నేను ఫస్ట్ నమ్ముతాను. ఇంకా ఓకే. ఎందుకు మీకు మీ బాబాయ్ అంటే ఇష్టము, కవిత గారికి మీ బాబాయ్ అంటే ఇష్టము, మరి చుట్టూ ఉన్నవారిని ఎందుకు ప్రేమించలేదు? కేసీఆర్ గారిని ప్రేమిస్తున్న మీ మనసులు చుట్టూ ఉన్నవారిని ఎందుకు ప్రేమించలేకపోతున్నాయి? అంటే చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ అవసరాల కోసం ఏ రకంగా ఎట్లా ఇబ్బంది పెట్టి ఏ రకంగా చేసినా కానీ ఏ రకంగా ఓర్చుకోమంటారు, సహించమంటారు, భరించమంటారు. ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు నాకైతే ఫుల్ ఫ్లెడ్జ్గా ఆత్మగౌరవం ఉంటుంది కాబట్టి నేను అట్లాంటివి సహించలేను కాబట్టి నేను వచ్చేసిన. మిగతా వాళ్ళకి ఆత్మగౌరవం లేదు. మిగతా వాళ్ళకి ఏ కాంక్షలు ఉండేనో అవి నెరవేరలేదేమో వచ్చారు. ఒక్కటి, మీ తండ్రి రంగారావు గారి విగ్రహ చింతమడకలో జరిగింది కదా, ఆ విగ్రహావిష్కరణకు మిమ్మల్ని పిలిచారా? భూమి పూజకే పిలవలేదు, విగ్రహావిష్కరణకు ముసుగేసి ఉంది. ఆ ముసుగు చిరిగిపోయిన కొద్దీ కొత్త ముసుగు వేస్తున్నారు. ఆ ఆవిష్కరణ కాలేదు, విగ్రహం అక్కడనే ఉంది, ఆవిష్కరణ లేదు, ఏది లేదు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీ సొంత తమ్ముడు, మీ చిన్న తమ్ముడు కల్వకుంట్ల కన్నారావు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. మీ పెద్ద తమ్ముడు వంశీధర్ రావు అనుకుంటా, ఆయన అటు తిరిగి ఇటు ప్రజారాజ్యం పార్టీలోకి పోయాడు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి ఆడ తిరిగి ఈడ తిరిగి చివరికి మళ్ళీ పోయి మీ బాబాయ్ దగ్గర చేరుకున్నాడు, ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. మరి సంతోష్ రావు ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు, ఇంతమంది ఆయన వల్లనే దూరం అయిపోయారు, ఒక శకుని అంటున్నారు కదా, మరి మీ తమ్ముడు ఆ శకుని దగ్గరికి ఆ శకుని ఉన్న పార్టీలోకి వెళ్ళి చేరుకున్నారు కదా, మరి దాన్ని ఎలా చూస్తారు? శకుని ఉన్న పార్టీ ఏందండి? అది కేసీఆర్ పార్టీ, మా బాబాయ్ పార్టీ. శకుని పార్టీ ఎట్లా ఉంది? శకుని చెడగొట్టేవాడు కాబట్టి ఉన్నాడు అక్కడ. శకుని పార్టీ బాగుండాలి, కుటుంబం కల్వకుంట్ల కుటుంబం బాగుండాలి, కేసీఆర్ పుట్టించిన పార్టీకి బాగుండాలి అనుకున్న వ్యక్తి అండి శకుని. అక్కడ గంటకు రోజుకు అక్కడ నిర్వీర్యం అవుతుంటే మంచిగా ఎంజాయ్ చేస్తుంటాడు కదా. పోచారం శ్రీనివాసరెడ్డి అనుకుంటా ఎమ్మెల్సీ కదా, ఆయనకు సంతోష్ రావు క్లాస్మేట్, ఇద్దరు క్లాస్మేట్స్కి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డిని పెంచి పోంచాడు. పోచారం శ్రీనివాసరెడ్డి కూడా పెద్ద పెద్ద విల్లాలు నిర్మించాడు, 1000 కోట్లు 100 కోట్లు, వాళ్ళ ఊర్లో అందరూ కూడా ఆయనని రారాజులాగా చూస్తారని కామెంట్ చేశారు. నిజంగా దాన్ని మీరు నమ్ముతారా? 100%. ఎలా?
చిన్న శకుని సంతోష్ పరిస్థితి ఎలాంటిదో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పరిస్థితి కూడా అలాంటిదే. గట్టి గాలివాన వస్తే కొట్టుకపోయే పెంకుటి ఇల్లు. అలాంటిది ఈరోజు అతనికి కూడా మ్యాన్షన్స్ ఉంటాయి. గతంలో మెయిన్ స్ట్రీమ్ మీడియానే చూపించింది బుద్వేల్ భూదందా అని. 39 ఎకరాలు బుద్వేల్లో, రాజేంద్ర నగర్ బుద్వేల్లో కేవలం 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టకుండా సంతోష్, లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వాళ్ళు కేసీఆర్ గారికి తెలియకుండా ఆ ల్యాండ్ను టేకప్ చేసి లండన్లో ఉన్న నవాబును ఇబ్బంది చేసి జీపీఎల్ చేంజ్ చేసుకొని వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ సంతోష్ని పట్టుకొని అక్కడ చిన్న మసీదు ఉంటే కూలగొట్టేసి అక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని పేదవాళ్ళు ఉంటే వాళ్ళను 2 బస్సులు రాత్రి అర్ధరాత్రి మిడ్నైట్ ఆ బస్సుల్లో వాళ్ళను బలవంతంగా వేసి వికారాబాద్ అడవుల్లో పడేసి మొత్తం ఆ ల్యాండ్ను 39 acres క్యాప్చర్ చేసుకొని అది ఎక్కడ అంటే మానస హిల్స్ అని వేము నరసింహారెడ్డి గారు చేస్తారు వెంచర్, దానికి అపోజిట్లోనే అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర ఆ ల్యాండ్ మొత్తం చేసుకొని కింది మీద చేసి ఇప్పుడు అది 1500 కోట్ల వర్త్ ల్యాండ్ కేవలం ఒకే 1 కోటి పెట్టుబడితోటి ఆ రకంగా చేసుకున్నారు. నేను 2023లో ఎలక్షన్స్ కంటే ముందు ఆ బాధితులందరూ నా దగ్గరికి వస్తే మెజారిటీ పీపుల్ మైనారిటీస్ ఉన్నారు, లేడీస్ జెంట్స్ అందరు వస్తే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టాము. ఎవరు చర్యలు తీసుకున్నారు అంటే ఏ రకంగా వీళ్ళు మొన్న కవిత కూడా చెప్పింది కదా, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి 750 కోట్ల ప్రాజెక్టు మోకిలాలో అని ఇట్లా చాలా చేసుకున్నారండి. కవిత జస్ట్ చెప్పింది గోరంతనే, కొండంత ఉంది. ఇంకా నా దృష్టికి వచ్చి నేను ఫైట్ చేసి నా దగ్గర ఎవిడెన్స్ ఉండి ఆర్డీఓలను కింది మీద చేసి మొత్తం ఆ ల్యాండ్ అంతా కబ్జా పెట్టి ఇప్పుడు ఒక్కొక్క విల్లా 30-40 కోట్లకు ఒక్కొక్క విల్లా అమ్ముకుంటున్నారు. ఇదంతా సంతోష్ లేడా, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి లేడా? లిక్కర్ స్కామ్లు ఉన్న శ్రీనివాసరావు జస్ట్ ఒక హోటల్లో సర్వర్. అలాంటి వాళ్ళు ఈరోజు లిక్కర్ స్కామ్లో ఎట్లా డబ్బులు పెట్టారు, ఏ రకంగా వాళ్ళు ఉంటున్న ఒక్కొక్క ఇల్లు 50 కోట్ల ఎట్లున్నది, వాళ్ళు అమ్ముతున్న ఇల్లు 50 కోట్ల ఎట్లున్నాయి. ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్ శ్రీనివాసరావు ఉండేది బీఆర్ఎస్లో ఉన్న కౌశిక్ రెడ్డి ఉన్న విల్లాలో ఉంటాడు. సంతోషి పుట్టోలి చౌకీలు ఉన్న 100 కోట్ల ఇల్లు మళ్ళీ అది వాస్తు లేదు అన్న నేపంతో ఇప్పుడు మళ్ళీ వెంకట్రామరెడ్డి గారి ఎక్స్ఐఏఎస్ వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ ఉన్నారు కదా, ఆయన చేసిన వెంచర్ రాజ్ పుష్పాలో వండుకుంటూ పక్కకు మళ్ళా అతిపెద్ద ఖరీదైన బిల్డింగు ఆయన చెల్ల ఇద్దరు కట్టుకుంటున్నారు. ఎవరు సొమ్ము అండి ఇది? తెలంగాణ ప్రజల రక్తమాంసాలు కాదా? ఇన్ని కామెంట్స్ చేస్తున్నారు ఈరోజు మీరు. మళ్ళా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సంతోష్ రావు గారు ఇన్ని కామెంట్స్ అనకండి. నేను ప్రెస్ మీట్ పెట్టినానంటే అవి ఆధారాలు ఉన్నట్టే. ఇప్పుడు ఆధారాలు ఎక్కడ? డెఫినెట్గా ఉన్నాయి, నేను మీకు ఇస్తాను, ఇంటర్వ్యూ అయ్యాక డెఫినెట్గా ఇస్తాను. ఆధారాలు ఉన్నాయి. మొన్న రంజిత్ రెడ్డి మీద ఈడీ రైడ్స్ అయిన రోజు కూడా అందులో కూడా సంతోష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందులో రోహిణి మినరల్స్కు సంబంధం ఉంది అని అంటే రోహిణి మినరల్స్ ఎవరిది? సంతోష్ వైఫ్ది. ఎన్ని మహబూబ్ నగర్లో ఉన్న మెజారిటీ మైనింగ్ క్వారీలన్నిటికి కూడా సంతోష్ లేడా? బినామీ పేర్ల మీద లేవా? తెలంగాణలో ఉన్నాయి, ఇటు ఉన్నాయి, అంతటా ఉన్నాయి, ప్రతి దగ్గర ఉన్నాయి, లేనిదెక్కడ? సరే అన్ని చోట్ల ఉన్నాయి. సంతోష్ రావు గారికి వ్యతిరేకంగా మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి సంతోష్ రావు కన్యా వ్యతిరేకంగా మాట్లాడడం కాదండి, ఇంతవరకు నేను ఎవరికి చెప్పని విషయాన్ని కూడా మీకు చెప్పబోతున్నా. చెప్పండి. కరోనా టైంలో 6 నుంచి 8 ఇల్లు పత్తి కాటన్ ఉంటది కదా, పత్తి మీకు అర్థమైంది కదా, పత్తి దేవుడికి పెట్టి దూది ఆ పేరుకు దూది సంచులు పెద్ద పెద్దగా ఉంటాయి కదా, ఆ దూది సంచుల్లో బంగారాన్ని 6 నుంచి 8 ఇళ్ళు చేంజ్ చేసి ఎక్కడికి మార్చిండో తెలియదు సంతోష్. ఎన్ని సంచులు? 6-8 ఇల్లు చేంజ్ చేసిండ్రండి. ట్రక్కులు దూది సంచులు, చూడ్డానికి దూది సంచులే, కాటన్ అది. మీరు అప్పుడు ఆ సమయంలో ఆడేం చేస్తున్నారు? మీరు? నేను ఆడేం చేయడం కాదు, నాకు తెలిసింది. ఎలా తెలిసింది? గోల్డ్ ఉంది అని మీకు ఎలా? మీరు ఏం చేస్తున్నారు అప్పుడు? దూది సంచులు కుడుతుంటారా? నేను ఎందుకు దూది సంచి కుడతానండి? నేను ఎందుకు కుడతాను? నాకేమో అది చూసినట్టయితే ఆ సంచితోటే నేను ఆ కుట్టే
సూదితోటే నేను అవతల పడి పని కథం పెడతాను. నాకు పక్కా తెలుసు ఇది వాస్తవము. ఎలా వాస్తవము? డెఫినెట్ గా ఇది వాస్తవం అండి. ఇది మీ కళ్ళెదురుగా ఇలా వచ్చి ఎదిగిపోయాడే నేను ఎదగలేకపోయాని ఒక అక్కసుతో, ఒక ఈర్ష్యతో, ఒక ఈగోతో మాట్లాడుతున్నారు అనుకోవచ్చు కదా. ఈగో లేదు, ఈర్ష్య లేదు. ఇది వరకు నేను చెప్పింది ఏది కూడా అబద్ధాలు కాదు. నాకంత అబద్ధాలు చెప్పాను. నా తమ్ముడు ఎదిగిపోయాడని ఆనందపడండి. ఎవడు తమ్ముడు? వాడేమన్నా మా రక్త సంబంధమా, పేగు బంధమా? ఎవడు వాడు, ఎక్కడి వాడు, ఎవడు వాడు, ఎచ్చటి వాడు, వచ్చిన తెల్లవాడు అన్నట్టుంది. ఒక దోపిడీదారు, కుట్రదారు, కల్వకుంట్ల కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్న చీడ పీడ శకుని. ఆ పేరు వలకాలంటే కూడా అసహ్యంగా ఉంది. గోల్డ్ ని తరలించారు. సంతోష్, ఓన్లీ సంతోష్. అంత గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు గమనించారా? సంతోష్ పెట్టుకునే ఒక్కొక్క వాచి 50 లక్షలు ఉంటుంది. ఉద్యమ సమయం నుండే, ఇప్పుడు కాదు. రాజ్యసభ కేసీఆర్ గారు సీఎం అయినాక కాదు, ఉద్యమ సమయం నుంచే సంతోష్ పెట్టే వాచి 25 లక్షల నుంచి 50. అట్లాంటి వాచీలు ఎన్ని డజన్లు ఉన్నాయో తెలియదు. ఒక్కొక్క డైమండ్ 50 లక్షలు ఉంటుంది. కావాలంటే మీరు ఏ సెంట్రల్ వాళ్ళు మీకు పరిచయం ఉంటేనో, లేకుంటే రేవంత్ రెడ్డి గారు పరిచయం ఉంటేనో వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి. జైపూర్లో హోటల్ ఉంది, ఫెయిర్ మౌంట్ అనే హోటల్ ఉంది. ఆ హోటల్లో చూడ్డానికి సంచి ఇంత, వజ్రాలు ఎన్ని వేల కోట్ల విలువై అవి. వినండి నన్ను కంప్లీట్ చేయనియాలి. వేల కోట్ల వజ్రాలు. ఏ రూముల్లో ఎవరు వచ్చిండ్రు, ఏ షేకులు వచ్చిండ్రు, ఎవరు వాటిని ఖరీదు చేసిండ్రు, ఎట్లా హవాలా జరిగింది అనేది మీరు ఎంక్వైరీ చేయండి. అంతే. చిన్న పాయింట్ ఏమనుకోరు కదా? ఏమనుకోను. మీ మానసిక పరిస్థితి బాగా ఉందా? మీరు దయచేసి అట్లాంటి అంటే మాత్రం చాలా నేను పరిస్థితి 100% ఈ ప్రశ్న నన్ను అడగొద్దు, మీరు కవితను అడగాలి. మరి ఉద్యమ సమయంలో 50 లక్షలు ఖరీదైన వాచ్ ఎలా పెట్టాడు చాక్ పీస్లు అమ్ముకునే వాళ్ళు? ఉద్యమ సమయంలో కాదండి, ఉద్యమ సమయం కంటే ముందు నుంచే వాళ్ళ ఇండ్లు ఆర్థిక పరిస్థితి ఆ రకంగా ఉండే అని చెప్పండి. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారిని చూసి కేసీఆర్ గారు ప్రోగ్రామ్ చేస్తే, ఇప్పుడు మనోడు ఒకరు ఉద్యమం చేస్తుండే కదా, తెలంగాణ రావాలని ఎన్ఆర్ఐలో ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు, లేకుంటే కేసీఆర్ గారికి భయపడి ఆంధ్రలో ఎవరో ఒకరు ఇచ్చుకున్నారు కదా. ఆ ఇచ్చుకున్నదంతా కూడా వసూలు రాజా ఈ శకునే కదా. కేసీఆర్ గారు ఏమైనా ప్యాకెట్లో పెట్టుకోలేదు కదా. ఆ డబ్బులతో వాచ్లు కొన్నాడు అంటారు మీరు. 50 లక్షల రూపాయలు వాచ్. మీరు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని మీరు నేను చెప్తే నమ్మట్లేదు కావచ్చు. కావాలంటే కొందరు నెంబర్లు ఇస్తాను, మీకు ఆఫీస్కి పంపిస్తాను, వాళ్ళని మీరు అడగండి. వాళ్ళ సిద్దిపేటల వాళ్ళైనా, తెలంగాణ ఉద్యమంలో జెండా మోసిన వాళ్ళైనా, తెలంగాణలో కేసీఆర్ గారికి ఉద్యమంలో సహకరించిన వాళ్ళనైనా మీరు అడగండి. సంతోష్ అసలు బట్టలు కూడా సరిగా ఉండే పరిస్థితి ఉండనా లేదా? సంతోష్ పరిస్థితి ఆకులు అలములు కాదండి, పొట్టి పొట్టిగా ఉన్న బట్టలు వేసుకునేవాడు. ప్యాంటు సాలని బట్టలు కూడా సరిగా దిక్కులేని పరిస్థితిలో ఉండేవాడు. ఎదిగిపోవడం కాదండి, కవితని చెప్తుంది కదా అవినీతి అనకుండా అని. మొత్తం మీద కల్వకుంట్ల కుటుంబం ఈ స్థాయికి దిగజారిపోవడానికి సంతోష్ రావే కారణం, జోగినపల్లి సంతోష్ రావే కారణం. డెఫినెట్గా. మరి మీ బాబాయ్ కళ్ళు తెరుస్తాడు ఎప్పటికైనా? అట్లా తెరవాలనే నేను 2017 నుంచి హెచ్చరించుకుంటూ వస్తున్నా. ప్రమాదం జరుగుతుంది, జరగబోతుంది అని. బాబాయ్ కళ్ళు తెరవాలని ఏమైనా మొక్కుకున్నారా? తెరవాలనా? కళ్ళు తెరవాలి మా బాబాయ్, ఇప్పటికైనా కుటుంబం బాగుపడాలి. నేను మొక్కుకోలేదు, హెచ్చరించాను, చెప్పాను. తెలంగాణ ప్రజలకు కూడా ఉద్యమం చేసి అందరు తోడ్పడితే వచ్చిన తెలంగాణలో ఈ రకంగా అన్యాయం జరగబోతుంది, ఈ శకుని ఈ రకంగా దోసుకోబోతున్నాడు. అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను కూడా కేసీఆర్ గారికి చేరనీయకి కింది మీద చేసుకుంటూ ఈ రకంగా వ్యవస్థ నడుస్తుంది అని తెలంగాణ ప్రజలకు నేను తెలియజేసిన. కవిత బీజేపీలోకి ఏమైనా వెళ్తారా? కవితను అడగాల. ఇన్ని మాటలు చెప్పిన మీరు కవిత గారి గురించి తెలుదా? ఎక్కడో బంగారము తరలిస్తే మీకు తెలుస్తుంది, ఎక్కడో హోటల్లో వజ్రాలు తారుమారైతే మీకు తెలుస్తుంది. ఓకేనా? ఉద్యమ సమయంలో ఆయన డబ్బులు దోచుకుని వాచులు కట్టుకుంటే మీకు తెలుస్తుంది. మరి చెల్లి కవిత బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీ పెడతారో తెలియదా మీకు? కనిపిస్తుంది కదా. బీజేపీలోకి ఏమైనా వెళ్తే కాంగ్రెస్ పార్టీలోకి లేదు అంటున్నారు, బీజేపీ వాళ్ళు కూడా మేము తీసుకోమంటున్నారు కదా. మరి ఓకే, తీసుకోరు. మరి మీ చెల్లి కవిత గారి యొక్క వ్యూహం ఏంటి? మీరు ఏమైనా పసిగట్టారా? మీకు అన్ని ముందుగానే తెలుస్తాయి.
తెలంగాణ ప్రజలకు తెలియదు, కేసీఆర్ గారికి తెలియదు, ఎవ్వరికి తెలియదు, కానీ మీకు మాత్రం అన్ని తెలంగాణ ప్రజలకు తెలియదు అని అనలేదు, మీరు అన్నారు. తెలంగాణ ప్రజలు గమనించుకోవాలి అన్నాను. ఓకే, తెలంగాణ ప్రజలకు కూడా తెలియనిది నేను చెప్తాను అనేసి మీరు చెప్పారు ఇంటర్వ్యూలో. మరి ఎవ్వరికి తెలియదు, మీకు తెలుసా కల్వకుంట్ల కవిత గారి యొక్క వ్యూహం ఏంటి? ఏది ఏమన్నా కానీ డెఫినెట్గా నేను అనుకున్నది కావాలి, నాకు దక్కంది నీకెందుకు అని తను అనుకున్నది దక్కించుకోవడాని కోసం డెఫినెట్గా అది బీసీ వాదమే కానీ ఆ బీసీ వాదాన్ని నాదంగా చేసుకుంటూ మరి బీసీలు ఎందుకు నాయకత్వం వహించుకోరో అది నాకు $1 మిలియన్ క్వశ్చను. మరి ఆ బీసీలు కూడా మరి కవిత నాయకత్వం కావాలి అనుకుంటూ మరి ఆ వాక్యూమ్ ఉంది కాబట్టి, అది బీసీ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆ బీసీ సెంటిమెంట్ పేరు మీద మళ్ళొక్కసారి తను అనుకున్న సీట్లో కూర్చోవడాని కోసం మళ్ళీ ఆ కాజ్ తోటి డెఫినెట్గా ప్రజల ముందుకు రాబోతుంది. కానీ ప్రజలు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఏం గమనించాలి? ఆమె కోరుకున్న కుర్చీ ఏంటి, ఆమె కోల్పోయింది ఏంటి, ప్రజలు ఏం గమనించాలి? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నది, వీళ్ళు ప్రజల పక్షాన ఉన్నారా లేదా, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మళ్ళీ ప్రజల కోసము అని ఒక వాదాన్ని ఏ రకంగా ఎత్తుకుంటున్నారు, ఒక వాదాన్ని ఏ రకంగా వాడుకుంటున్నారు అనేది బీసీలు గమనించాలా, ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. ఆమె ఆశించిన కుర్చీ ఏంది? ఆ కుర్చీ ఆమె ఆ కుర్చీని ఆ కుర్చీ కోసం బయట అన్నారు కదా, ఆమె ఆశించిన కుర్చీ ఏంటి? ఏం కుర్చీ ఆశించారు? సీఎం కుర్చీ ఆశించారా? అక్కడ ఉన్న వాళ్ళు అనుభవించిన పదవుల కంటే నాకు ఎక్కువ పదవి కావాలి అనేది. ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇంకేం పదవి కావాలి? అక్కడ ఉన్న వాళ్ళు మంత్రులు అయ్యారు కదా, కానీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు కదా, ఓడిపోయిన ఎమ్మెల్సీ అయింది కదా. ఎమ్మెల్సీ కోటాలు ఇవ్వాలంటే మొండల్లో కదా కోట ఉండాలి కదా. ఆల్రెడీ నాన్న ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, సంతోష్రావు ఎంపీ, ఇంకా మళ్ళీ మంత్రి పదవి ఇస్తే అదొక పీకాడు కదా. కుటుంబ పాలన అప్పటికే అందరూ అంటున్నారు, మళ్ళా కూతురికి మంత్రి ఇస్తే కుటుంబ పాలన ముద్ర పడదా? ఆల్రెడీ పడింది కాబట్టి ఏ ముద్ర పడితేంది, ఏ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటేంది, ఏ మీడియా మాట్లాడితే మాకేంది, ఏ విపక్షాలు మాట్లాడితే మాకేంది, అధికారం చెలాయించాలి అంతే. ఎవరేమనుకున్నా నాకు అధికార హోదా కావాలి అనేది అక్కడ మెయిన్ ఇంటెన్షన్ అంతే. అధికారం కావాలి, అధికార హోదా కావాలి అనుకుంది. ఇప్పుడు ఏ హోదా ఉంటుంది ఆమెకు? బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసారు, బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది, పార్టీకి రాజీనామా చేసేసి వచ్చేసారు. సరే, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కాకపోతే బీఆర్ఎస్ అన్న అధికారంలోకి వస్తుందంటే అక్కడ ఉంటే ఏదో ఒక పదవి ఉంటుంది. కానీ ఇప్పుడు బయటికి రావడం వల్ల ఎవరు చూస్తారు ఆమె వైపు? ఏ పార్టీ పెడితే ఏ ప్రజలు ఆదరిస్తారు ఆమె వైపు? ఇప్పుడు ఏ పదవే ఉండదు, పవర్ ఉండదు కదా. అంటే ఇప్పుడు నేను ఫ్రీ బర్డన్ అయ్యాను, డబ్బులు ఉన్నాయి, సో ప్రజలకి ఇప్పుడు బీసీ సెంటిమెంట్ అనేది అసలు తీసుకుంది. బీసీ రిజర్వేషన్ అనేది మా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రేవంత్ అన్న పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన అన్నారు 42% బీసీ డిక్లరేషన్ అని, కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టింది మా పార్టీ. ఇప్పుడు దాని మీద సిన్సియర్గా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము, మేము బిల్లు పాస్ చేయించుకున్నాము అసెంబ్లీలో. కానీ కవిత ఇంకా ఎటు దారి లేక ఇది ఒకటే కరెక్ట్ దారి అనుకొని బీఆర్ఎస్లో వండుకుంటూ అధినేతకు అసలు అధినేతకు సంబంధం లేకుండా, పార్టీకి సంబంధం లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అనుకుంటూ అది జాగృతి కండువా వేసుకుంటూ జాగృతి కండువా మీద ప్రోగ్రామ్స్, ధర్నాలు చేసింది. ఇప్పుడు పార్టీ పెడితే భవిష్యత్తు ఉంటుందా కవిత గారికి? అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఏది ఏమైనా, ఏ ప్రజలు ఏమనుకున్నా, ఏ ప్రజలను ఏ రకంగా అయినా నమ్మించైనా నేను కావాలనుకున్నది చేసుకోవాలి అనే నైజము, ఇంటెన్షన్ అక్కడ ఉంది. నిజంగా తెలంగాణ ప్రజలకు గతంలో మేము అక్కడ ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ రాలేదు, బీసీలకు అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు సిన్సియర్గా ఇక్కడ ఉండి ఏ పార్టీ పెట్టకుండా, ఏ పార్టీలో చేరకుండా సిన్సియర్గా ఒక తెలంగాణ బిడ్డగా బీసీల కోసం ఫైట్ చేస్తే అందరం కూడా రిసీవ్ చేసుకుంటాం. అలా కాకుండా పార్టీ పెడతాను, పోటీ చేస్తాను, మళ్ళీ మాది తప్పు, వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు, మొన్నటి వరకు ఉండొచ్చిన
పుట్టు పార్టీ తప్పు అనే విధంగా మాట్లాడుకుంటూ మళ్ళొక్కసారి ప్రజలను మభ్యపెట్టడం కాదా ఇది? మొత్తం మీద పార్టీ పెడితే భవిష్యత్తు ఉంటుంది మీరు చెప్పలేరు. చెప్పాను కదండి, ఏది ఏమైనా కూడా ఎవరితోటైనా అసోసియేట్ అవ్వచ్చు, ఎవరితోటైనా ఏదైనా చేయొచ్చు. తన అనుకున్న దానికి అక్కడ నీ నా అనే భేదం లేకుండా. మీరు ఇందాక నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు, కానీ కవిత ప్లేస్లో నేనుంటే నా తండ్రే ముఖ్యం, తండ్రి తర్వాత పార్టీ ముఖ్యం అనుకుంటా, కానీ పదవి ముఖ్యం అనుకోను. ఆ రకంగా నా యాటిట్యూడ్ ఉండేది. అసలు మీ అంత వాత్సల్య బాబు ఆమెకు ఉండలేదేమో పాపం. ఒకటి నాకు అర్థం కాలేదు, కేసీఆర్ గారిని రాజకీయాల్లోకి తెచ్చింది మీ నాన్న రంగారావు గారే. ఇది అందరికి తెలిసిన సత్యమే. కల్వకుంట్ల రంగారావు గారు తమ్ముని రాజకీయాల్లోకి తీసుకొచ్చి యాక్టివ్ చేశాడు. కానీ మరి కేసీఆర్ గారిని మీ నాన్నగారు రాజకీయాలకి ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, ఆయన కొడుకు 2 సార్లు మంత్రి అయిపోయాడు, వాళ్ళ కూతురు ఎమ్మెల్సీ అయిపోయారు. కానీ కేసీఆర్ గారిని రాజకీయాల్లోకి తెచ్చిన కల్వకుంట్ల రంగారావు పిల్లలు మాత్రం ఏమీ కాలేదు, పదవుల కోసం యాచించే పరిస్థితి వచ్చింది. ఏంటి అంత మాట అనకండి, నేను ఒక్కదాన్నే ఉన్నాను లైవ్ పాలిటిక్స్లో. మీ తమ్ముడు ఉన్నాడు, మీ బాబాయ్ దగ్గర ఉన్నాడు, ఏదో ఇచ్చిన కాటికి సాలరా బాబు అనుకుని ఆడున్నాడు. ఇంకొక తమ్ముడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, రాజకీయాల్లో లేడు అసలుకి, ఆయన వ్యవహారం వేరే. మరి ఏంటి ఇంకా చెప్పండి, మీరు ఉండేది ఒకటే, మరి చెప్పండి. అదేనండి, నేను అదే చెప్తున్నాను. నేను ఒక్కదాన్నే లైవ్ పాలిటిక్స్లో కాంగ్రెస్లో ఉన్నాను. మీ తమ్ముడు కూడా లైవ్ పాలిటిక్సే కదా, పెద్ద తమ్ముడు. అంటే ఆయన నాలాగా ఆయనకు పార్టీలో ప్రోటోకాల్ లేదు, ఆయన దేనికి కూడా కాంటెస్ట్ చేస్తా అని కూడా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినాక అనుకోలేదు కదా. అంతకుముందు అనుకున్నాడు కానీ ఇప్పుడు అక్కడ ఉండి అనుకోలేదు. కాకపోతే కుట్రలో భాగంగా శకుని ప్లస్ శోభమ్మనే కుట్ర కాబట్టి మళ్ళీ 119 సీట్లలో నిజంగా మీరన్నట్టు ఒక వ్యక్తిని ప్రోత్సహించాలి, ఒక వ్యక్తిని ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలి అని అనుకున్నప్పుడు, కుటుంబ సభ్యుడు అనుకున్నప్పుడు ఒక్క సీటు ఇవ్వడం వీలు కాదా? అది బీఆర్ఎస్ పార్టీ అంటే కుటుంబ పార్టీ, ఇంటి పార్టీ అన్నట్టే, అందులో అన్న కొడుకు. కానీ హరీష్ ఎక్కడైతే సిద్దిపేటలో ఉన్నాడో అదే అక్కడికే వెళ్ళి అక్కడే పని చేసుకో అని శోభమ్మ ప్రోత్సహించడం అది ఎంతవరకు కరెక్టు? అది కుట్ర కాదా? అప్పటికప్పుడు 33 సంవత్సరాల కింద చనిపోయిన రంగారావు గుర్తుకొస్తాడు. రంగారావు పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేస్తారు. అది మళ్ళీ ట్రస్ట్ ఓపెన్ చేసి వంశీధర్రావు సేవా కార్యక్రమాలు, రంగారావు బొమ్మ లేకుంటే ఆడ సేవా కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు, సిద్దిపేటలో ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. రంగారావు పేరు మీద కార్యక్రమాలు నడుస్తున్న సందర్భంలో, సిద్దిపేట ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్న సందర్భంలో, హరీష్ రావుకి ఇబ్బంది అవుతున్న సందర్భంలో, హరీష్ రావు వెళ్ళి ఫామ్ హౌస్లో గొడవ పెట్టుకున్న రోజు, విధి లేని పరిస్థితిలో చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు తలపోటు భరించలేక వంశీధర్రావును మహారాష్ట్ర ఇన్ఛార్జ్ చేస్తారు. ఇది కుట్ర కాదా? అంటే వంశీధర్రావును చేయాలనుకుంటే గజ్వేల్ లేదా, సిరిసిల్ల లేదా? పోనీ గజ్వేల్ల కేసీఆర్ ఉన్నాడు, సిరిసిల్లలో కేటీఆర్ ఉన్నాడు, 119లో ఒక స్థానం ఇవ్వడానికి ఉండదా? అంటే ఇది విభజించి పాలించడం కాదా? ఒక వ్యక్తి మీద ఉన్న కోపమో ద్వేషమో ఆ వ్యక్తిని పక్కకు జరపడాని కోసం వంశీధర్రావును పావుగా వాడుకోలేదా శోభమ్మ? ఈ కుట్రలన్నీ రాజకీయాలు ఇన్వాల్వ్ అవుతారా? 100కు 100% అవుతారు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ మంతే నేను సెక్రటరేట్కి అప్పుడప్పుడు వెళ్తుంటాను, మా గవర్నమెంట్ కాబట్టి వెళ్తుంటాను. నేను పాస్ట్ గవర్నమెంట్లో నేను అసలు సెక్రటరేట్లో కూడా అడుగు పెట్టలేదు. ఈ గవర్నమెంట్లో పెట్టనివ్వకపోవడానికి ఎవరున్నది? నాకు ఇష్టం లేక నేను వెళ్ళలేదు. పెట్టనీయకపోవడానికి ఏముందండి? నాకు పాస్ట్ గవర్నమెంట్లో జరిగింది కూడా, అక్కడ ఎంప్లాయీస్ కూడా నాకు వచ్చి, నేను వచ్చినా అంటే నాకు వచ్చి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని సంతోషంలో వాళ్ళు నాకు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మీరు నన్ను పెట్టనీయరు అన్నారు, కానీ కేసీఆర్ గారు సెక్రటరేట్కు వస్తున్న ఫస్ట్ అడుగు పెడుతున్న సందర్భంలో ఒక ఉద్యమ నేత, ఒక సీఎంను ఎవరైనా కలుసుకోవాలి, ఫోటో దిగాలనో మాట్లాడాలో లేకుంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలని న్యాచురల్గా ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు నేను మా రేవంత్ అన్న కనబడ్డా నేను ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాను, అట్లాగే ఉంటుంది కదా. ఆ సందర్భంలో మహిళలను చూడకుండా, పురుషులను చూడకుండా రూముల్లో, సెక్రటరేట్లో రూముల్లో వేసి గొల్లాలు పెట్టిండ్రంట వాళ్ళని. అక్కడ ఉన్న మహిళలు చెప్పుకున్నారు నాకు, నన్ను రానియకపోవడం అనేది లేదు. అయితే వినండి, నాకు అక్కడ ఉన్న వాళ్ళు చాలా పెద్ద మనుషులే చెప్పారు, కేసీఆర్ గారు కరెక్టే,
కానీ రెండో టర్మ్ గవర్నమెంట్ వచ్చాక టోటల్ మేడం చేతుల్లోకి తీసేసుకుంది. ఏ మేడము? శోభమ్మ. మళ్ళీ మేడం అంటే ఇద్దరు మేడంలు వస్తారు మళ్ళీ. శోభమ్మని మేడం అంటారు, కవిత అని అంటారు కదా. శోభమ్మ ఎవరు? కేసీఆర్ భార్య కదా. ఏమవుతారు మీకు? కేసీఆర్ భార్య. మీకేమవుతారు? కేసీఆర్ భార్య అని చెప్తున్నాను. మీకేమవుతారు అంటున్నా నేను. నా కేసీఆర్ వరకే నాకు బంధుత్వం. ఓకే ఓకే. కేసీఆర్ వరకే బంధుత్వం. మరి కవిత కేటీఆర్ తమ్ముడు చెల్లె అంతవరకే. మరి మీ తమ్ముడికి చెల్లికి నవమాసాలు మోసి జన్మనిచ్చిన ఆమెతో మీకు బంధం లేదు? ఎక్కడి నుంచి వచ్చినారు? ఆమె నాతోటి బంధం లేదనుకున్నప్పుడు ఆమె ఎవరండి నాకు? ఆమె ఏమన్నా నా రక్త సంబంధమా? మీ రక్త సంబంధాన్ని కలిపింది కదా. కలిపేది మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి. మీ దానికి నేను ఆమె ఆ సందర్భంలో అక్కడ సెక్రటరియట్ వాళ్ళు ఏం చెప్పారంటే సెకండ్ టర్మ్ శోభా మేడం టోటల్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది, క్యాప్చర్ చేసింది. సార్ కరెక్టే, సార్ ఇంటెన్షన్ కరెక్టే, కానీ మేడం వల్ల మొత్తం చెడిపోయింది. పార్టీ పరిస్థితి రావడానికి మేడమే కారణం. డెఫినెట్ గా ఇంతకు ముందు మీరు ఒక మాట, ఎవరన్నా ఉద్యమంలో పనిచేసే వాళ్ళు వెళ్ళి పదవి ఇవ్వండి అని అంటే 20 లక్షలు తీసుకెళ్ళు, 30 లక్షలు తీసుకెళ్ళు అని ఆ రకంగా ఈమెను డిసైడ్ చేయడం. కాళ్ళు మొక్కిన వాళ్ళకు, పెద్ద పెద్ద ప్యాకేజీలు వచ్చిన వాళ్ళకు, ఏదైతే మా తెలంగాణ ఉద్యమగడ్డ కదా, మీరే చెప్పారు కదా మా హస్బెండ్ అక్కడ మొత్తం చూసుకున్నారని, ఆ ఆఫీస్ నడిపించడానికి ముందుకు ఎవరు రాని రోజుల్లో ఆఫీస్ నడిపించిన మేము ఎవరైతే ఉద్యమ గద్దె ఉద్యమ జెండాను కూల్చినరో, పగలగొట్టినరో, తగలబెట్టినరో, శోభమ్మ కాలు మొక్కినందుకు మేయర్ చేసిండ్రు. 1000 కోట్లు దండుకొని కష్టకాలంలో వీళ్ళందరినీ బీజేకి వెళ్ళిపోయిండు ఇప్పుడు ఆ మేయర్ బండి సంజయ్తో. ఇది వాస్తవం కాదా? అన్ని వాస్తవాలే మేడం. మీరు మాట్లాడారు. ఒక చిన్న దాన్ని క్లారిటీ ఇచ్చేస్తే ముగిచ్చేస్తాను ఇంటూ. నాకు ఇంతకుముందు మీరు మాట్లాడేమంటే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏందబ్బా ఇట్లా మాట్లాడారు? తమ్ముడు వంశీధర్ రావుకి అక్కడ ప్రోటోకాల్ లేదు, కాంగ్రెస్ పార్టీలో నాకు ప్రోటోకాల్ ఉందంటే మేడంకున్న ప్రోటోకాల్ ఏంటి నాకేం అర్థం కాలేదు. కాసేపు ఏం ప్రోటోకాల్ ఉంది కాంగ్రెస్ పార్టీలో? డెఫినెట్ గా నాకు ఒకటి పార్టీ పదవి అవుతుంది కదా, అంతకుముందు అధికార ప్రతినిధిని, ఇప్పుడు క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ని, తొందరలో నాకు ప్రభుత్వ పరంగా కూడా పదవి వస్తుంది. గన్మెన్ ఏముందండి ఇప్పుడు నేను అడుగుతా, నాకు అవసరం లేదండి. రామ్యారావు ప్రజల మనిషి, గన్మెన్ల నన్ను నేను టార్గెట్ అంటే ఒక శకుని సంతోష్కి నేను టార్గెట్. కానీ ప్రోటోకాల్ అంటే నా సొంతంగా నాకు గన్మెన్లను పెట్టుకునే స్టేటస్ లో నేను ఉన్నానండి. గవర్నమెంట్ ప్రోటోకాల్ డెఫినెట్ గా వస్తుంది తొందరలో, ముందు రాలేదు కదా, వస్తుంది కదా. పార్టీ ప్రోటోకాల్ ఉంది పార్టీ ప్రోటోకాల్ డెఫినెట్ పనిచేయలేదు. మీకెందుకు మరి పని చేయకపోవడం అంది? అక్కడ మీకు వంశీధర్ రావు లే కదా ప్రోటోకాల్ అంటారు. డెఫినెట్ గా అది ప్రోటోకాల్ కదండి. ఇప్పుడు పార్టీలో ఆ చిన్న పదవైనా పెద్ద పదవైనా పార్టీ పదవి ఇంపార్టెంట్ కదా. పార్టీ లైన్లు ఉండడము ఇంపార్టెంటా, గవర్నమెంట్ లైన్లో ఉండడం ఇంపార్టెంటా? పార్టీ లైన్ లో ఉండడం ఫస్ట్ మెట్టు, పార్టీ లైన్ లో ఉండడమే ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీలో అది అత్యంత ఇంపార్టెంట్. పార్టీ లైన్లో ఉండడం అనే, పార్టీ లైన్లో ఉంటేనే లైన్లో ఉన్నట్టు, పార్టీ లైన్లో లేకుంటే లేని కిందికే లెక్క. ఖచ్చితంగా మేడం, మీరు ఖచ్చితంగా పార్టీ లైన్లోనే ఉండండి, పార్టీ లైన్ దాటండి. చెల్లి ఇప్పుడు పార్టీ లైన్ దాటి బయటకు వచ్చి కష్టాలు పడుతోంది. అక్క కూడా కష్టాలు పడడం మాకు ఇష్టం లేదు. అక్క పార్టీ లైన్లోనే ఉండాలా, అక్క భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోవాలని నేను కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్కారం.